హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తం నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரடியே போத்தும் பொருள் கேளாய். சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரடியே போத்தும் பொருள் கேளாய். பெத்துன்மேழத்துன்னும் குலத்தில் பிறந்த நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது. இத்தை பறை கொள்வான் அனுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாம் உனக்கே நாமாள் செய்வோம். மத்து நங்காமங்கள் மாத்து ஏலோரெம்பாவாய். மத்து நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரடியே போத்தும் பொருள் கேளாய். பெத்தும் மேயத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது. இத்தை பரப்படுவான் நன்னுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம். மத்து நங்காமங்கள் மாத்து எலோரெம்பாவாய். மத்து நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనం 29వ పాశుర విశేషాల్ని సేవించబోతున్నాం. ఈ 29వ పాశురం సిత్తుం సిరుకాలే అన్నది ముఖ్యంగా ఆండాళ్ తల్లి తిరుప్పావై దివ్య ప్రబంధము ద్వారా మనకు అందించతలుచుకున్న సందేశం ఇందులో చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి తిరుప్పావై దివ్య ప్రబంధానికి ఇది చివరి పాశురంగా మనం భావించాలి.
ఆ తర్వాత ఉండే 30వ పాసురం ఈ దివ్య ప్రబంధాన్ని సేవించిన వాళ్లకు ఆండాళ్ కృపతో సర్వేశ్వరుని యొక్క కటాక్షంతో ఏం ఫలం కలుగుతుందో చెప్పబడుతుందన్నమాట 30వ పాసురంలో. కనుక గ్రంథానికి ఇది సమాప్తి పాసురమైతే ఆ 30వ పాసురం గ్రంథము సేవించిన ఫలితాన్ని ఇచ్చే పాసురం అన్నమాట. కనుక ఆండాళ్ తల్లి చెప్పదలుచుకున్న ఈ వ్రతం యొక్క ముఖ్య ఫలమేమిటో ఈ పాసురం మనకు వివరిస్తుంది. ఇది మనకు కృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత పద్ధతిలోనే మన ఆండాళ్ తల్లి కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని పూర్తి చేస్తుందన్నమాట. తాను కృష్ణ భక్తురాలే కాకుండా కృష్ణ తత్వాన్ని అనుభవించడానికే తాను ఇష్టపడ్డదే కాకుండా అసలు తిరుప్పావైలో కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన సారాంశమునే దృష్టిలో పెట్టుకుని తాను మనకు అవసరమైన సందేశాన్ని ఇచ్చింది. అది అంటే మనం ఇంతకు ముందేమో తిరుప్పావై అనేది సకల వేద సారం అనుకున్నామే, మరి ఇప్పుడేమో మనం భగవద్గీత తత్వ సారాన్ని అందిస్తుందని అంటున్నాము. ఏమిటి అనే సందేహం మనకు కలగొచ్చు. కానీ భగవద్గీత కూడా అది ఉపనిషత్తుల సారం. వేదంలో చివరకుండేటువంటి దాన్ని వేదాంతం అంటాం. వేద అంతం అంటే చివరకు వేదము చెప్పదలుచుకున్న విషయం ఏమిటో తెలుసుకో అనడం అనేదే వేద అంతం. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ మనకి వేదం ఏం చెబుతోంది అనేది. కనుక దానికి వేదాంతం అన్నమాట. ఇదే వేదాంతమును చివరికి చెప్పేటువంటి తత్వాన్ని ఒక ఆచార్యుడు తన దగ్గరికి వచ్చిన శిష్యునికి బోధిస్తాడు. గనుక ఈ తత్వాన్ని అంటే ఈ వేదాంతాన్ని ఆచార్యునిది ఆశ్రయించి వారి దగ్గరికి చేరుకొని వారి కృపతో ఉపదేశం పొందడం కనుక ఇలా ఆచార్యుల ద్వారా ఉపదేశము పొందగలిగే వేదాంతము కనుక దీనికి ఉపనిషత్ అని పేరు. ఉప అంటే సమీపే, పరమాత్మకి సమీపంలోకి తీసుకెళ్లే తత్వము అని ఒక అర్థం. అలాగే మన మనసును పరమాత్మ దగ్గర పెట్టడం అనేది ఒక అర్థం. అలాగే వేదాంత తత్వాన్ని ఆచార్యుడి దగ్గరగా చేరి నిషత్ అంటే కూర్చొని అన్నమాట అక్కడ స్వామి దగ్గర ఉండి సేవించగలిగే తత్వం కనుక ఈ వేదాంతానికి ఉపనిషత్ అని కూడా పేరు. అందువల్ల కనుక ఇక్కడ మనకి వేదమును గురించిన వేద తత్వాన్ని గురించినటువంటి విషయం మన సంప్రదాయంలో విశిష్ట అద్వైత సంప్రదాయ ప్రవర్తకులు తాము దాన్ని అర్థం చేసుకునే విధానంలో వేదం అనేది మొత్తము 2 భాగాలున్నా, ఒకటి పూర్వ భాగమని, రెండవది ఉత్తర భాగమని. పూర్వ భాగం అంటే వేదంలోని మొదటి పార్ట్ అంతా కూడా కర్మ తత్వాన్ని చెబుతుంది. అంటే
ఈ జీవితంలో మనం ఎలాంటి కర్మలు చేస్తే సుఖంగా ఉండగలుగుతాం, అలాగే ఉజ్జీవించగలుగుతాం అది. అలాగే ఉత్తర భాగం అయితే ఉందో అది బ్రహ్మ తత్వాన్ని చెబుతుంది. అంటే మనకు తెలియని ఆత్మ పరమాత్మ తత్వాన్ని, వాటిని పొందగలిగే ఆత్మకు పరమాత్మకు కూడా సంబంధాన్ని పొందగలిగే లక్షణాన్ని ఇదంతా చెబుతుందన్నమాట. అయితే సామాన్యంగా ఇతర సిద్ధాంతాల్లో కర్మ భాగం వేరు, ఉత్తర భాగం వేరు అని భావించేవాడు ఉన్నారు. వేదం యొక్క ముఖ్య ఉద్దేశ్యమంతా కూడా కర్మ చేయడమే అనేది ఒక సిద్ధాంతం. అలా కాదు, వేదం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం కర్మ భాగం ప్రధానం కాదు, భగవత్తత్వాన్ని మోక్ష ప్రాప్తిని కలుగజేసేదే అంటూ మరొక సిద్ధాంతం. కాని విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన మన పూర్వాచార్యులు ఈ రెండు భాగాలు కూడా ఒకే అంశాన్ని చెబుతాయి. ఏమిటది అంటే ఉత్తర భాగం భగవత్తత్వాన్ని చెబుతుంది, పూర్వభాగమంతా కూడా ఆ పరమాత్మను పొందడానికి మార్గమేమిటో చెబుతుంది. అలాగే పరమాత్మ ఆరాధన రూపం అన్నమాట. భగవంతుణ్ణి ఆరాధించడం ఎలాగో చెబుతూ అది కర్మ భాగమని, కర్మ అంటే భగవద్ ఆరాధన రూపం అని అర్థం. ఆ ఆరాధన ఎవరికి అన్నప్పుడు, అలా ఎలాంటి వాడు అన్నప్పుడు అది పరమాత్మ తత్వం చెప్పడం అన్నమాట. కనుక చివరకు చెప్పేదేమిటి అన్నప్పుడు భగవత్తత్వమే. ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడో తెలిసి అలాంటి వాణ్ణి మనం ఎలా ఆరాధించాలి, ఏం పొందాలి అని చెబుతుంది. కనుక ఈ మొత్తము వేదం ఒకటే భాగమని, కనుక వేదం యొక్క ముఖ్య సారము ఏదైతే ఉందో అది చివరకు ఉపనిషత్తు రూపంలో మనకు చెప్పబడిందని, అది భగవత్తత్వమే కనుక అని చెబుతుంది. కనుక ఆ వేద సారమే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అందువల్ల మనకి ప్రతి అధ్యాయానికి చివరిలో అక్కడ మనకు దాని ముగింపు చేసేటువంటి గద్యలో చెప్పేటప్పుడు భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయ ఉపనిషత్సు అని చెప్పి ఉంటుంది. అక్కడ అంటే ఉపనిషత్తులలో చెప్పిన సారాంశము అది భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉపదేశించాడు అని అర్థం అక్కడ. అలాగా ఆ అందులో 18 అధ్యాయాల్లో ఉపదేశించినటువంటి సారాంశమును మరి అదంతగా దాన్ని ఒక అర్జునుడే సేవించినా మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక అందులో ప్రధానంగా మనకు కావలసింది ఏమిటి అంటూ అందులో ముఖ్యమైన తత్వాన్ని మనకు తిరుప్పావై ద్వారా అందించింది ఆండాళ్ తల్లి. ఆ ముఖ్యమైన తత్వమే 3 ముచ్చట్లు చెప్పుకుంది కదా. ఒకటేంటంటే ప్రపదనం, స్వస్వై ప్రపదనం, కీర్తనం ప్రపదనం, తర్వాత పుష్పార్చనం. ఈ 3 చెప్పింది ఎక్కడ అంటే సర్వేశ్వరుణ్ణే నమ్ముకొని సకల భారములు ఆయన మీద ఉంచి సకల రక్షకుడు ఆయననే అని భావించేటువంటిది ప్రపత్తి. అన్ని భాగాల కన్నా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చివరికి చెప్పాడు కదా ఆయన. అన్ని ఉన్న అర్జున, కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ ఏమున్నప్పటికీ కూడా అవన్నీ నీకు వాటిని కన్న ప్రధానంగా నువ్వు నా మీద నమ్ముకొని నన్నే నీవు విశ్వసిస్తే నేను అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను సకల ఆటంకములను తొలగించి నన్ను చేర్చుకుంటానన్నాడు. కనుక పరమాత్మనే ఉపాయము పరమాత్మను పొందడానికి అనేది చివరికి ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని మనం ఎట్లా అమలుపరచాలో అని చెప్పడం కోసం ప్రపత్తి ప్రధానము అనేది అందులో సారాంశం. అలాగే ప్రపత్తి చేసిన తరువాత పరమాత్మను ఎట్లా ఆరాధించాలి అన్నప్పుడు విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మకి పుష్పాలతో ఈ ప్రపత్తి చేసిన ఇక్కడ ఒక విశేషం అంటే ప్రపత్తి అంటే స్వామికి పరమాత్మకి మనం నీవే తప్ప మరొకటి లేదని ఆయన యొక్క శ్రీపాదం మీద పడి మనం నమస్కరిస్తాము, లేక దూరం నుంచి దండం పెడతాం. ఇలా ప్రపత్తి చేయడం అనేది ఎవరి విషయంలో చేయాలి అంటే వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మన మనకు అందుబాటులో ఉండడు. మరి పాలసముద్రం ఉన్నవాడు అసలు లేదు. అలాగే అంతర్యామిగా మన లోపల ఉన్నవాడు ఉన్నాడే, అది యోగులకు మాత్రమే, ధ్యానం చేసేవాళ్ళకు మాత్రమే తాను కనిపిస్తాడు. కానీ తాను 2 చేతులు ఎత్తి దాన్ని మనం
నమస్కరించే పద్ధతే లేదు. ఇక తర్వాత ఎప్పుడో విభవావతారాలుగా వచ్చిన రామకృష్ణాలు ఇప్పుడు లేరు. కనుక ఇక్కడ స్వామి యొక్క అర్చారూపములో ఉన్న అర్చ అవతారం అంటామే విగ్రహాన్ని, అక్కడే అదే సులభం కనుక అక్కడే మనం ప్రపత్తి చెయ్యాలి అని. అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు మామేవ నన్నే ప్రపత్తి చెయ్యు, ప్రపత్తి అంటే నన్ను అంటే ఎవరు అంటే నా రూపం ఏదైతే ఉందో అదే అంశాన్ని నన్నే ప్రపత్తి చేయమని చెప్తూ యోయం యామ్యం తనుం భక్త శ్రద్ధయా అర్చితమిచ్చతి, ఎవరెవరు ఏ రూపాన్ని శ్రద్ధగా పూజ చేయదలుచుకున్నారో అన్నప్పుడు మన చేతులారా మన కళ్ల ముందున్న విగ్రహాన్ని మనం పూజ చేయగలుగుతాం, అలాగే దానికే నమస్కరించగలుగుతాం, దాని నుండే మనం అన్ని ప్రార్థన చేయగలుగుతాం. కనుక ఇక్కడ ప్రపత్తి అనేది మనకు మన కళ్ల ఎదుట కనిపిస్తున్న అర్చామూర్తిగా వేంచేసి ఉన్న పరమాత్మ శ్రీపాదాల మీదనే మనం ప్రపత్తి చెయ్యాలి అనేది స్పష్టపరచడం ఈ తిరుప్పావైలో ఆండాళ్ తల్లి చూపించింది. కృష్ణ భగవానుడు ప్రపత్తియే నన్నే నమ్ముకో చెప్పిన దాన్ని ఎట్లా నమ్ముకోవాలి, ఎలా సేవించాలి అనడానికి ఇక్కడ ప్రపత్తిని చూపించారన్నమాట. అట్లాగే నన్ను అర్చించు అంటే ఏ రూపంలో నన్ను అర్చిస్తావో అంటే పూజ చేయాలంటే ముందు ఉండాలిగా విగ్రహం. కనుక ఆ పూజ చేసే పద్ధతి ఏమిటో తాను తెలుపుతూ ఆ పూజను ఎక్కడ చేస్తారన్నప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం అని శ్లోకం ఉంది కదా, అక్కడ పుష్పాల అలంకరణ అని చూపించారు. ఇక్కడ ఎందుకనకంటే పుష్పము అన్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ శ్లోకంలో చెప్పిన పత్రం పుష్పం ఫలం తోయం అన్ని కూడా వస్తాయన్నమాట. ఈ పుష్పం అనేది పుష్ప అర్చన అనేది ఒక సింబల్, దాని ప్రకారంగా మనము ఆరాధన చెయ్యాలి అని చెప్పడం అన్నమాట. ప్రత్యేకంగా పుష్పములన్నీ ఎందుకు చెప్పడం జరిగిందంటే మనకి ఈ భాగవతంలో మాలాకారుడు మధురలో కృష్ణ భగవానునికి తాను మాలను సమర్పించే కదా తాను మోక్షాన్ని పొందాడు. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని విష్ణు చిత్ర వారు తాను మాలాకారుడుగా మాల సమర్పించాడు కనుక అక్కడ తాను పుష్ప సమర్పణ అని చెప్పింది. అంటే ఒక అర్చామూర్తిని ముందు ప్రపత్తి చేయడం, అర్చామూర్తికే మనము ఆరాధన చేయడం. ఆ తర్వాత మరి కీర్తనం అనేది మూడో చెప్పింది. ఎందుకంటే ఆ భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః అని చెప్పాడు. కనుక తనను భక్తులు ఎట్లా సేవించాలో అంటే తనకు ప్రపత్తి చేసి తనను ఆరాధిస్తూనే ఇక ఆరాధన అయినప్పుడు కాని ఆరాధన తర్వాత కాని నిరంతరం ఆయన యొక్క నామస్మరణ చేయాలి. ఇది కీర్తనం అనేది అందులో చెప్పుకున్నాడు. అలా చేసేవాళ్లే నాకు చాలా ఇష్టం అన్నాడే. కనుక భగవద్గీతలో సారాంశం మూడే ముచ్చట్లు. ఆ వాటిని వీళ్ళు దృష్టి పెట్టుకుంటే మనం ప్రపదనం స్వస్మై ప్రసూరార్పణం కీర్తనం ఈ మూడు అంశాలున్నాయే, ఈ మూడు మనం ఆచరణలో పెడితే సకల భగవద్గీత సారాంశాన్నంతా కూడా మనము విని ఆచరణలో పెట్టినట్టుగా అవుతుందని, దాన్ని ఎలా ఆచరణ పెడితే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందో చెప్పడం కోసం తాను కీర్తనం చెప్పింది. ఈ కీర్తనం అన్నప్పుడు మనకి కీర్తించడానికి ఏముంటాయి? అర్చామూర్తి కదిలేవాడు కాదు, తాను అలాగే ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాడు కదా. కనుక కీర్తించడం అంటే ఏమిటి? సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణములు కీర్తించాలి, సర్వేశ్వరుని యొక్క లీలలు కీర్తించాలి. అలాగా వాటిని స్మరించడం అన్నమాట, స్మరిస్తూ గానం చేయడం. వాటిని స్మరించడం అంటే మరి సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణాలు ఎక్కడ ఉన్నాయి, అలాగే ఎప్పుడు తెలిసినాయి అన్నప్పుడు ఆయన మనకు ఒకటి వేదము ద్వారా పరత్వ తత్వం తెలిసింది, ఆయన కళ్యాణ గుణపూర్ణుడు అని తెలిసింది. ఏం గుణాలున్నాయనేవి ఆయన విభవావతారంలో కూర్చున్నాక అంటే తాను రాముడిగా అవతరించినప్పుడో, కృష్ణుడిగా అవతరించినప్పుడో, నరసింహుడిగా అవతరించినప్పుడో ఇలాగా రకరకాల అవతారాలు ఈ లోకంలో తాను అవతరించింది తన యొక్క వైభవం తెలపడానికే కనుక విభవ అవతారం అంటాం. ఆ వైభవం తెలిపేటప్పుడు తన యొక్క రూపాన్ని, తన యొక్క గుణాల్ని, తన యొక్క లీలల్ని అన్ని చూపించాడు కనుక అవన్నీ కూడా ఇక్కడ అటువంటి వాడే అర్చాస్వరూపంలో మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నాడు. కనుక మనం ఏంటి, వారిని నమస్కరించి వారికి ప్రపత్తి చేసి ఆ తర్వాత వారికి అర్చన చేస్తూనే స్వామి యొక్క కీర్తన అంటే విభవ అవతారంలో
లేక వేదంలో చెప్పిన కళ్యాణ గుణములు గాని, లేక విభవ అవతారంలో వారు ఏవైతే చూపించారో ఎన్నెన్ని అవతారాల్లో ఎక్కడెక్కడ వారి యొక్క దివ్యతత్వాన్ని, అతిమానుష కార్యక్రమాల్ని చూపించారో వాటినన్నిటి కూడా స్మరిస్తూ ఉండడం కీర్తనం. కనుక ఇక్కడ ప్రపత్తి విగ్రహానికి, అర్చన మన కళ్ళలో ఉన్న అర్చాస్వరూపానికి, కీర్తనం విభవాల్లో అవతారంలో ఉన్న స్వామికి. ఇది దీంట్లో మనం చేయాల్సిన పని అంటూ ఆ మూడింటిని కూడా, అయితే అది ఎవరు, ఈ చెప్పింది ఎవరు? కృష్ణుడు. కనుక ఆ కృష్ణుణ్ణే ముందు పెట్టుకుని ఇక్కడ మామేకం శరణం వ్రజ, నన్నే ప్రపత్తి చేయు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతి, నన్నెవరైతే ప్రపత్తి చేస్తారో వాళ్ళకి మాయా నుండి పూర్తి అవుతారు అనుకుంటూ, అలాగే అర్జునుడు చేసింది ఏమిటి, తాను కృష్ణుణ్ణే ప్రపన్నం అన్నాడే, ఇక్కడ ఉండేటప్పటికీ యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యత్సేహం త్వాం ప్రపన్నం అని ప్రపత్తి చేసిన వాడు కృష్ణునికే. కనుక ఇక్కడ మిగతా పరమాత్మ స్వరూపాలు ఎన్నున్నా ఇక్కడ సులభంగా అందబడేటువంటి ఆ కృష్ణుడే చెప్పాడు గనక ఆ కృష్ణుడికి అర్జునుడు ఎలా ప్రపత్తి చేశాడు, అలా ప్రపత్తి చేయడం అనేది ఎలా చేస్తే బాగుంటుంది, ప్రపత్తి యొక్క తత్వాన్ని మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఎలా చెప్పాడు, అలాగే వాటిని మనం ప్రపత్తి చేసేలా పొందాలి అనేవన్నీ కూడా ఇక్కడ కృష్ణ స్వరూపంలో ఉన్నటువంటి అర్చామూర్తి అని అర్థం. లేదా కృష్ణ అంటే ఆనంద రూపుడు అర్థం. కృషిర్ భూవాచక శబ్ద నస్తు నిర్వాణవాచక అంటే అపరిమితమైన ఆనంద రూపుడు పరమాత్మ అనేది. కనుక కృష్ణుణ్ణి అన్నప్పుడు పరమాత్మ బ్రహ్మానంద స్వరూపుడైన పరమాత్మ యొక్క ఏ విగ్రహ రూపమైన అర్చాస్వరూపమైన అక్కడ మనము ప్రపత్తి చేసి ఆ స్వామికి అర్చనలు చేస్తూ స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణాన్ని అనుభవించాలి అనేది తాను ఆచరించి చూపించేదన్నమాట. కనుక ఇక్కడ అందువల్ల అందువల్ల ఇక్కడ ఉపనిషత్తత్వాన్ని భగవద్గీత చెబితే భగవద్గీత సారాంశాన్ని మనకు తిరుప్పావై అందించింది అనేది అనుకున్నప్పుడు ఆ భగవద్గీతలో స్వామి ఎక్కడి వరకు చెప్పాడు, ఏం చెప్పాడు అనే పద్ధతిని కూడా తాను ఈ తిరుప్పావైలో అనుసరించిందన్నమాట. భగవద్గీతలో సర్వేశ్వరుడు చెప్పింది సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్లోకం. ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకమే దాన్ని మనం చరమ శ్లోకం అంటున్నాం. చరమ శ్లోకం అంటే చివరికి కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం అన్నమాట. చివరికి చెప్పితే ఆ తర్వాత కృష్ణుడు పలకలేదా, చెప్పాడు. కానీ చివరకు చెప్పిన శ్లోకం అంటే చివరకు ఏ ఉపాయాన్ని చెప్పాడు. భగవద్గీత అంతా కూడా యోగ శాస్త్రం కదా. యోగం అంటే ఉపాయం, అంటే భగవంతుని పొందే మార్గం అన్నమాట. ఆ ఉపాయము భగవంతుని పొందే ఉపాయంలో చివరి ఉపాయము, అన్నిటికన్నా ముఖ్యమైన ఉపాయము సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నంట ప్రపత్తి. అన్నీ కాకుండా నన్నే పట్టుకో అన్నాడే. అది చరమ శ్లోకములలో మనకు ముఖ్య ఉపాయం, చివరి ఉపాయం చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏది ఆ భగవద్గీతలో ఉపాయం సంగతి చెప్పలేదు. మరేం చెప్పాడు అంటే ఇక ఆ తర్వాత ఉపదేశం అనేది అక్కడ సమాప్తం అయిపోయిన తర్వాత దీన్ని నీ ఉపదేశం పొందిన తర్వాత నీవెట్లా ఉంచుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, దీని యొక్క విలువ ఏమిటి గుర్తించాలి. సరే, వస్తువు యొక్క విలువను చెబుతూ వచ్చాడు గాని ఉపదేశం అనేది చివరికి అయిపోయిందనమాట. కనుక వాస్తవానికి కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనకు అందించాల్సిన దివ్య సందేశం చరమ శ్లోకంతో పూర్తయింది. మరి భగవద్గీత అక్కడికి పూర్తి కాలే, చివరికి ఎక్కడైంది? సంజయ్ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర అనేటువంటి శ్లోకంతో మనకు భగవద్గీత పూర్తయిపోతుంది. అంటే అది సంజయుని మాట, కృష్ణుని మాట కాదు. సంజయుడు ధృతరాష్ట్రుని చెప్పిన మాట. చెప్పేటప్పుడు దానికి ఫైనల్ వర్డ్ చెప్పాడనమాట. కృష్ణ తత్వం ఏమిటో ఆ విషయం ఏమిటో వివరించాడు ఆయన. అట్లాగే అంటే చరమ చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశమాత్మకమైన శ్లోకము చరమ శ్లోకము.
సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది. కానీ దాని భగవద్గీత దాన్ని ఎట్లా అనుష్ఠించాలి, దాని ఫలం ఏమిటో వివరించేటువంటిది చివరి శ్లోకము. ఆ తర్వాత వచ్చిన శ్లోకాల్లో యత్ర యోగేశ్వర కృష్ణ అనేది. కనుక ఇక్కడ కూడా మనకి దాని సారాంశాన్ని చెబుతున్నటువంటి ఈ పాసురంలో 30 పాసురాల్లో ఈ 29వ పాసురము అమ్మ చెప్పదలుచుకున్న ముఖ్యమైన సందేశంతో పూర్తి అవుతుందన్నమాట. కనుకనే దీనికి ప్రత్యేకత ఉంది. అంటే ఏంటి, సాధారణంగా ఏం చెప్పదలుచుకున్నది మనం ఇన్ని విన్నామే, ఇప్పటిదాకా విని చెప్పి అసలు ఏమిటి చెప్పదలుచుకున్నదో ఇక్కడ స్పష్టపరుస్తుందన్నమాట. కనుక ఇది 29వ దాంతోటే తిరుప్పావై ద్వారా అమ్మ ఇవ్వాల్సిన సందేశం పూర్తవుతుంది. ఇక తర్వాత మిగతా 35 దాన్ని అనుసంధించిన వాళ్ళకి జరిగేటువంటి ఫలితం అనేది మనం స్పష్టపరచుకోవాలి ఇక్కడ. ఇక ఇప్పుడు దీంట్లో చివరి చిత్తం శృగాలే అనే చివరి పాసురం ఉందే, చివరికి పాసురంలో చెప్పిన విషయమైతే ఉందో, మరి మొదలేం చెప్పానో అది ఫైనల్ గా ఇక్కడేం జరుగుతోంది అనేది ముఖ్యం. మనము ఏది చెప్పదలుచుకున్నామో చెప్పదలుచుకున్న దానికి మొదలుపెట్టి ఆఖరికి చెప్పేదేదో స్పష్టంగా చెప్పాలి అన్నప్పుడు చెప్పడానికి ప్రారంభించిన విషయానికి అలాగే చెప్పి ఇది అని తెలిసేదానికి సంబంధం ఉండాలి. కనుక దానికి ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ తో పాటు దాన్ని చెప్పాల్సిన ముఖ్య అంశం అన్నమాట. కనుక ఇక్కడ ఈ చిత్తం శృగాలే అనే దాంట్లో అమ్మవారు చెప్పినటువంటి ముఖ్య అంశమైతే ఉందో దానికోసం ఎక్కడ మొదలుపెట్టింది అంటే మనకి మొదటి పాసురంలో ఉన్న మాటను మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దాన్నే తర్వాత వివరిస్తూ వచ్చిందని చెప్పామే. మేము ఇంతకు ముందు కూడా మనవి చేసుకున్నాం. మొదటి పాసురంలో మొత్తం తిరుప్పావై సారాంశాన్ని, ముఖ్యమైన అంశాన్ని అక్కడ ఆండాళ్ తల్లి పేర్కొందని సూచింపచేస్తుంది. దాన్నే ఒక్కొక్క అంశంగా విడదీసి పార్ట్గా చేస్తూ పోయి మిగతా పాసురాల్లో తాను వివరిస్తూ పోయింది. ఆ తర్వాత చివరకు మొదట చెప్పిన దాన్నే చివరిలో దాన్ని కంక్లూజన్ చేస్తున్న ముగింపు అదే విషయాన్ని స్పష్టపరుస్తుంది అన్నమాట. ఇది అన్నప్పుడు ముందు మనకి మొదటి పాసురంలో తాను ఏమి చెప్పింది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆమె చెప్పిన మాట ఫైనల్ అయిపోతుంది కదా. కనుక ఏమి ప్రారంభం చేసింది అన్నప్పుడు ఏముంది, ఆవిడ నారాయణనే నమక్కే పరైతరువాన్ను అనంది ఒకటి. అలాగే ఎవరైతే స్నానం చేయదలుచుకున్నారో నీరాడ పోదువీర్ పోదుమిన్, నీరాడ స్నానం చేయదలుచుకున్నవాడు రండి అని 2 మాటలు చెప్పింది అక్కడ. అంటే తాను ఈ తిరుప్పావైలో స్నానము సంగతి చెప్పదలుచుకున్నది, అలాగే పరాయి సంగతి చెప్పదలుచుకుందనమాట. స్నానం అనేటప్పటికీ ఇక్కడ మనం తిరుప్పావైని 2 విషయాలుగా చూస్తున్నాం. ఒకటి గోపాలకులకు కావలసినటువంటి భౌతికమైన సంపత్తును ఈ వ్రతము ద్వారా అందించడం, అంటే వర్షము, పాడి, పంటలు ఇవన్నీ కూడా. లౌకికమైన ప్రపంచానికి కావలసినటువంటి సకల సుఖాలు, భౌతిక సంపత్తులు ఈ వ్రతము ద్వారా పొందింపు చేయాలి. ఎవరికి? గోపికలకి, గోపాలకులకి, రేపల్లెలో ఉన్నవాళ్ళకి. రేపల్లె అనగానే మేము మళ్లీ చెప్పాము, రేపల్లె అంటే మొత్తం ఈ ప్రపంచం, మనం ఉన్నటువంటి ఈ లీలాభిభూతికి, ఈ లోకానికి రేపల్లె అని పేరు. ఇది చీకటి లోకం కనుక, అంటే అజ్ఞానం ఎక్కువగా ఉండే లోకం కనుక దీనికి రేపల్లె అని. కనుక ఇక్కడున్న వాళ్లకు మనకు ముఖ్యంగా కావాల్సిందేమిటి? బతకడానికి కావలసినటువంటి ప్రాథమికమైన ఫండమెంటల్స్ కావలసినటువంటి అవసరాలుంటాయే. తిండి, తిప్పలు, బట్టలు, నీళ్లు, ఇవన్నీ కూడా సుఖ శాంతులు. ఇవి రేపల్లలో ఉన్న వాళ్ళకు కావాలి అంటే ఈ వ్రతం వల్ల ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ సుఖశాంతులు కావాలి. ఇది ఒక కోరిక.
లేదా ఇది చేయడం వల్ల ఇది లభిస్తుంది అని చెప్పడం అన్నమాట. అయితే ఇదంతా ఒక జీవన విధానం, అంటే సామాన్యమైన బతికే పద్ధతి అన్నమాట. ఈ సామాన్యమైన బతుకు ఉన్నప్పుడు దీంట్లో ఈ జీవులు ఆ జీవులని తేడా లేదు. పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కావలసినటువంటి జీవన విధానం, తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి వసతులు, ఇవన్నీ కూడా అన్నమాట. అయినప్పుడు కేవలం ప్రత్యేకమైన జ్ఞానము కలిగినటువంటి మానవ జీవితానికి ఇతర జ్ఞానము లేనటువంటి, జ్ఞానం అంటే అసలు జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటో తెలియని అనమాట. సామాన్యంగా పొట్ట పోసుకోవడానికి ఉండే తెలివి వేరు, అది జ్ఞానం కాదు, సామాన్యమైన తెలివి. కనుక అలాగా సామాన్యమైన తెలివి ఉండి ఉన్నటువంటి మిగతా జీవులకి ఉన్నతమైన జ్ఞానం కలిగిన మానవ జీవితానికి తేడా లేకుండా బతకడం అనేది ఉందో దాన్ని జీవనం అంటాం. ఇక్కడ తిరుప్పావై ద్వారా చెప్పదలుచుకుంది ఏమిటి? మనుషులుగా మనం బతుకుతున్నాం కనుక సామాన్యమైన బ్రతుకు ఎలాగో శరీరం ఉంది కనుక జీవించాలి. కానీ ఆ జీవితం అనేది జీవించడం కోసం మాత్రమే కాదు. ఈ బ్రతుకు ద్వారా మనమేదో మరొకటి ఉన్నతమైన స్థానం సంపాదించాలి. అది పొందడం కోసం మన జీవన విధానాన్ని మార్చే పద్ధతినే ఉజ్జీవనం అంటాము. కనుక లోకానికి కావలసిన జీవితానికి కావలసినవి ఈ వ్రతం ద్వారా దొరకాలి. ఆ తర్వాత ఉజ్జీవించడానికి కావలసింది కూడా ఈ వ్రతం ద్వారా కావాలి. కనుక తాను తిరుప్పావైలో చెప్పుతున్న ప్రతిపాసరము తర్వాత దాని యొక్క ముఖ్యమైన సారాంశం ఇవ్వదలుచుకున్నప్పుడు సామాన్యమైన జీవితం గడుపుతూనే దీని ద్వారా మనుషులుగా, మానవ సమాజంగా మనము ఉన్నతమైనటువంటి ముఖ్య లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది దీంట్లో చూపడం కోసం సామాన్యంగా గోపాలకుల కోసమేమో ప్రపంచం కోసము ఈ పాడి పంటలు చెప్పి గోపికలన్నప్పుడు ఉజ్జీవనాన్ని అంటే సామాన్యమైన జీవితం కాకుండా ఉన్నతమైన మానవ జీవన లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తులకు ప్రతినిధులు గోపికలు. కనుక అలాంటి గోపికలకు కావలసింది ఏమిటి అంటే ఈ ఆత్మ పరమాత్మతో చేరుకోవడమే. వాళ్ళు శరీరమును నేను అనుకోవడం లేదు, ఆత్మనే నేను. ఈ ఆత్మ పరమాత్మకు చెందింది కనుక భగవత్తత్వాన్ని పొందడం ఎలాగా అనేది ఇందులో చూపాలన్నమాట. అది చూపడం కోసమే ఇక్కడ పరమాత్మ అంటే కృష్ణుడని, ఆ నారాయణుడే అసలు పరమాత్మ అయితే ఆయన్నే రకరకాల రూపాల్లో కనిపిస్తూ కృష్ణావతారం కూడా అదే చెబుతూ ఆ కృష్ణుడి నుండి తాము పొందవలసినటువంటి ఫలమేమిటో ఇక్కడ చివరి దాంట్లో చెప్తున్నానన్నమాట. అందువల్ల ఇక్కడ మొదటి పాసురంలో కాస్త జాగ్రత్తగా దీన్ని సేవించాలి. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే పరై అన్నప్పుడు స్నానం అనే ఒక భాగం, పరై అని రెండో భాగం. ఈ రెండింటిలో స్నానం చేయడం అంటే సామాన్యంగా వ్రతాని కోసం చేసే స్నానం అని అనుకున్నాం మనం. కానీ ఉజ్జీవనం కోసం, సామాన్య జీవితం కాదు, ఉజ్జీవనం కోసం చేసే స్నానం ఏమిటి అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణ అనుభవం, లేదా పరమాత్మనే చేరుకొని ఆయన సేవలో ఉండడం.
కనుక భగవంతుని యొక్క స్నానం చేయడం అంటే సామాన్యంగా ఇదివరకు చెప్పుకున్నాం మనం. స్నానం చేయడం అంటే బయట మనకున్నటువంటి ఏదో శరీరం కొన్ని మురిగిపోవడము, అలాగే మనకి వేడిపోయి చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే ఆనందం కలగడము, ఇది ఎలాంటిదో అలాగే మానసికమైనటువంటి ఒక దోషములు, కామ క్రోధాది దోషములు పోయి సత్వగుణం పెరిగి తద్వారా మనకు అంతర్యామిగా ఉన్న బయట ఉన్న పరమాత్మ మీద ప్రేమ కలగడం, ఆ పరమాత్మతో కలిసినప్పుడు కలిగే ఆనంద అనుభవం అన్నమాట. కనుక స్నానం చేయడం అంటే భగవత్ ప్రాప్తి, పరమాత్మను చేరుకొని ఆయనతో కలిసి ఉండడం అనేటువంటిది పొందడమే ఆనందం. మనకు సంసారంలో ఈ ఆత్మకు సంసార సంబంధం వల్ల, ప్రకృతి సంబంధం వల్ల అంటినటువంటి రకరకాల దోషాలన్నీ, మురుకులన్నీ కూడా పరమాత్మ పోగొట్టుకుని పరమాత్మ దగ్గర చేరుకోవడం అనేది ఆనందానుభవం అన్నమాట. ఇది స్నానం చేయడం. కనుక ఈ స్నానం ఎలా చేయాలో చూపించింది ఇందులో. రెండవది మనకు పరై అన్నారు. పరై అంటే అర్థం ఏంటి? పురుషార్థము. పురుషార్థం అంటే ఏంటి? పరై అంటే ఏదో సామాన్యంగా వ్రతానికి కావలసిందేమో వాయిద్య విశేషము, ఏదో ఒక వాయిద్యం, ఇన్స్ట్రుమెంట్, అలా కాకుండా లేదా వ్రతానికి కావాల్సిన పెరగెరాలు, వ్రతానికి కావాల్సినటువంటి వస్తువులు అన్నమాట పరై అంటే. ఇది సామాన్యంగా వ్రతానికి సంబంధించింది. కానీ ఇక్కడ మరి ఉజ్జీవనానికి సంబంధించింది పరై అంటే పురుషార్థము. పరైన శబ్దానికి పురుషార్థము అన్నాం. అంటే మనం కోరే కోరిక లేదా మనకు కావలసినది, మనం ముఖ్యంగా చివరగా మనం పొందవలసినది అన్నమాట. ఏది పొందిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అవసరం లేదో అది పురుష అర్థము. ఈ పురుష అర్థం లోపల మన అంటే పురుషుడు కోరేవి అన్నమాట. పురుషుడంటే ఆత్మ. ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆత్మ కోరేవి 4 రకాలు ఉన్నాయని తెలుసు మనకు: ధర్మ, అర్థ, కామ, మోక్షములని. కనుక చివరకు కోరవలసింది మోక్షమే. అంటే ఈ సంసార బంధ నివృత్తి కలిగి పరమాత్మ ఆనందాన్ని మళ్లీ జన్మార లేకుండా ఈ ఆత్మ కలిగి ఉండడం మోక్షమన్నాం. కనుక జీవితం అనేది ఈ మోక్షమును దృష్టి పెట్టుకుని ధర్మ, అర్థ, కామములు జరగాలి అనేది ఉజ్జీవన విధానము. అంటే అది పొందడం, దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మన జీవన విధానంలో మనం సంపాదించినా, మనం కర్మలు ఆచరించినా, లేకపోతే మన కోరికలు నెరవేర్చుకున్నా అవన్నీ కూడా దాన్ని దృష్టి పెట్టుకొని చేయాలి అన్నప్పుడు మోక్షం అనేది ప్రధానమైన పురుషార్థము. కనుక ఇక్కడ ఈ వ్రతం వల్ల సామాన్యమైన జీవనానికి కావలసిన ధర్మ, అర్థ, కామములు పురుషార్థము. అలాగే మరి ఉజ్జీవనానికి సంబంధించినవి అది మోక్ష ప్రాప్తి అనేది. మోక్షం అంటే బ్రహ్మ ఆనందం, భగవంతుడితో కలిసి ఆనందాన్ని పొందడం అన్నమాట. కనుక ఈ రెండు దృష్టిలో జరిగినప్పుడు ఇక్కడ పరై అనేది కానీ, స్నానం అనేది కానీ, అంటే భగవత్ ప్రాప్తి కానీ, భగవంతుని యొక్క భగవత్ ప్రాప్తిలో కలిగే ఆనంద అనుభవం కానీ, ఈ రెండు పొందాలి అనుకున్న వాడికి, అలాగే మరి లోకంలో పరమాత్మ అనుగ్రహంతో సామాన్యమైనటువంటి లోకంలో ఉండేటువంటి వస్తువులు కావాలనుకున్నప్పుడు పరమాత్మను ఎలా ప్రార్థించాలి, తద్వారా మనకు భౌతికమైన వస్తువులు ఎట్లా దొరుకుతాయి అని చెప్పడం కోసం దీంట్లో 2 అంశాలు. ఒకటి భగవత్ ప్రాప్తి, రెండవది భగవత్ ప్రాప్తి వల్ల కలిగేటువంటి ఆనందము అన్నమాట. కనుక ఇక్కడ పరై అంటే బ్రహ్మానందం పొందడం, స్నానం అంటే భగవంతుడితో కలిసేటువంటి స్థితి రావడం. ఈ రెండింటిని ఇచ్చేదెవరు అన్నప్పుడు దీనికి పొందాలనుకుంటే మార్గం ఏమిటి? నారాయణనే, అంటే సకల వ్యాపకుడైన పరమాత్మనే ఇస్తాడు అన్నప్పుడు ఆ నారాయణుడే కృష్ణుడిగా వచ్చాడు కాబట్టి కృష్ణతత్వాన్ని చెప్పిందనమాట ఇక్కడ. కనుక నారాయణనే. కనుక ఇక్కడ ఉపాయము మన పొందదగిన పురుషార్థం పరై లేదా ఆ భగవత్ ప్రాప్తి, అది ఎవరి వల్ల కలుగుతుంది, దానికి ఉపాయం ఏమిటి, ఫలం ఇది. భగవంతుని పొంది ఆయనతో బ్రహ్మానందం అనుభవించడం అనే ఫలం, లేదా ఆ భగవంతుని కృపతో సామాన్యంగా లోకంలో కావలసినటువంటి ఆర్థిక సంపద, భౌతిక సంపద, ఇవి ఎట్లా కలుగుతాయి వాడి వల్ల అంటే పరమాత్మనే ఇచ్చేవాడు అనేది అన్నప్పుడు ఇక్కడ భగవంతుడిని పొందాలనుకుంటే
భగవంతుడే ఉపాయము అనేది. కనుక ఉపాయమేమిటి? నారాయణుడు. పొందవలసిందేమిటి? నారాయణ యొక్క కలయిక ఆనందం. ఇది నారాయణనే పరైతర్వాన్ అని చెప్పి దీన్నే చివరి పాశ్రంలో స్పష్టంగా వివరిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏమైపోయింది? ఈ నారాయణుడు అంటే కృష్ణుడే అని ఇక్కడ స్పష్టమైన అర్థం చెప్పుకున్నాం. తాను చివరికి నారాయణ నీవేదో వట్టివాడివి కాదు, సామాన్యంగా కృష్ణ కృష్ణ అనుకున్నదల్లా మిగతా ఇంతకు ముందున్న పాశరాల్లో ఒక్కొక్కటి ఆలోచిస్తూ వస్తే ఈ విషయాలన్నీ కూడా ఎట్లా వివరించిందో మనకు తెలుస్తుంది. అక్కడ స్వామి కృష్ణుడు సామాన్యుడు కాదు, ఆయననే నారాయణుడు అనే చెప్పేటప్పుడు ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలహనిల్ తోత్తమాయ్ నిన్న చుడరే అని వేద ప్రతిపాద్యుడివి, నువ్వు సకల కళ్యాణకుడివి అంటూ నీవే కృష్ణుడిగా ఈ లోకంలో అవతరించావని చెప్పారే. ఆ నారాయణనే అన్నప్పుడు ఆ కృష్ణుడే ఇక్కడ కావాల్సింది అన్నప్పుడు ఇక్కడ కృష్ణుడే అనుగ్రహమే ప్రధానము. ఇది కృష్ణుడు మనకు ఉపాయము. పొందవలసిన ఫలం కృష్ణుని యొక్క సేవనే. ఈ రెండింటినీ చెప్పుడు ఉండేటప్పుడు చివరి దాకా కూడా పురుషార్థమేమిటి అని దాన్ని పరై చెబుతూ వచ్చిందని. ఇలా ఎందుకు చెప్పారన్నప్పుడు దీన్ని మనకు తెలుసు అంటే వ్రతం అనేది కేవలం సామాన్యంగా లోకం కోసం చేయబడుతుంది కనుక వాళ్లకు గుర్తింపు వాళ్లకు అసలు మనసులో ఉండే వీళ్ల మనసులో ఉండే ఆలోచన ఊహ వాళ్ళకి ఏమాత్రము అర్థం కాకుండా ఉండడం కోసం సాంకేతిక పదాలు వాడుతూ వచ్చినారు అని అర్థం అనమాట. ఈ పరై అనేది దీన్ని మొత్తము ఎప్పటిదాకా ఈ చివరి పాశ్రం దాకా కూడా పరై అని వాడుతూ వచ్చింది. అక్కడక్కడ మొదటి పాశ్రంలో నారాయణ్ణే నమక్కే పరైతరుమని, ఆ తర్వాత మరొక చోటికి వెళ్ళేటప్పటికి పాడి పరైగొండు అని, అలాగే పోత్తి పరైతరం అని అక్కడక్కడ చెబుతూ వచ్చినప్పుడు, అలాగే నాయహనాయ నిన్న అనే పాశరంలో చెప్పేటప్పుడు తానే చెప్పుకున్నది అక్కడ అరపరై మాయ నిన్నలే అని చెప్తూ వచ్చిందనమాట. ఇలాగా ఈ పరై అనే మాట ఈ మొత్తము మనకి 30 పాశరాల్లో, అంటే 35 కాక 29 పాశరాల్లో మనకి 9 సార్లు వాడుతుందన్నమాట. ఈ 9 సార్లు పరై అంటే ఒక్కొక్క పరై అన్న చోట ఒక్కొక్క అర్థం. అక్కడేంటి అంటే ఇది 9 సార్లు చెప్పడం అంటే ఏమిటి? పరమాత్మ ప్రాప్తి కోసం పరమాత్మనే పొందాలి అన్నప్పుడు, పరమాత్మనే మనకు ఉపాయం అనుకున్నప్పుడు పరమాత్మకు మనకుండే సంబంధం ఏమిటో గుర్తుంచుకోండి అని చెప్పడం అన్నమాట. పరమాత్మకి జీవాత్మకున్న సంబంధం ఇది 9 రకాలుగా ఉంటుంది అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి. నవవిధ సంబంధం అనేది ఏమిటి సంబంధం అన్నప్పుడు అప్పుడు మనకు సుబాల ఉపనిషత్ చెబుతుంది. ఇలాంటి సంబంధాలు ఎట్లా నారాయణ అనే శబ్దములోనే 9 రకాల సంబంధాలు చూపించారు మన వ్యాఖ్యాతలు. అంటే లోకములో ఉండే సంబంధాలు తల్లి తండ్రి అలాగే స్నేహితుడు ఇంకా కొడుకు ఇలాంటివి ఉంటాయి కదా. ఈ సంబంధాలు లాగానే అక్కడ కూడా ఆయన పరమాత్మనే, ఆయన పిత మాత భ్రాత నివాస శరణం సుహృతు అలాగే గతి అని ఇలాగ నారాయణనే అని సుబాల ఉపనిషత్ చెబుతుంది. ఆయన్నే తండ్రి, ఆయన్నే తల్లి, ఆయన్నే నివాసం, ఆయన్నే శరణం, ఆయన్నే రక్షకుడు, ఆయన్నే స్నేహితుడు, ఆయన్నే సర్వస్వం, ఆయన యజమాని. ఇలాగా ఈ సంబంధాలున్నాయే, ఇటువంటి సంబంధాల్లో 9 రకాల సంబంధాలున్నాయి కనుక మనం పొందవలసిన తత్వం ముందు పరై అన్నప్పుడల్లా కూడా ఇదిగో ఆయన తండ్రి, పరై ఇదిగో ఆయన్నే తల్లి, పరై ఇదిగో ఈయననే మనకు నివాసం, ఇదిగో ఆయన్నే రక్షకుడు అంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్క పరైకి అర్థం వివరిస్తూ వచ్చిందనమాట. కనుక ఈ చివరకు మాటిమాటికి పరై చెప్పి చివరికి ఈరోజు పరై అనేది అర్థం ఏమిటో స్పష్టపరుస్తుంది ఈ పాశరంలో అన్నమాట. కనుక పరై అంటే ఈ పురుషార్థం ఫలం ఏమిటో స్పష్టపరిచింది. అయితే తాను ఇక్కడ దాకా చెబుతూ వచ్చి చివరికి వచ్చేటప్పటికి నిన్న కరవహళ్ పెన్షన్ను అనేటువంటి పాశరం, తన చిత్తం శ్రీకాలే అని 2వ పాశరం, 28, 29 2 పాశరాల్లో మనకి 28వ పాశరంలో ముందు చెప్పామే స్నానం అన్నామే భగవత్ ప్రాప్తి. ఆ భగవత్ ప్రాప్తి అనేది పరమాత్మనే
మనకు ఉపాయము. అంటే భగవంతుడు నారాయణనే నమక్య పరితరం, నారాయణుడే ఉపాయం అన్నప్పుడు ఏమిటి నారాయణుడు ఉపాయం అంటే మిగతా ఉపాయాలు ఏమిటి, ఆ ఉపాయాలు ఎట్లా ఆచరిస్తాం, అవి లేనప్పుడు మిగతా ఉపాయాలంటే కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ధ్యానయోగాలు ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పిన వాటిని అవన్నీ చెప్పి కేవలం పరమాత్మనే మనకు ఆయనను పొందించడానికి ఉపాయము. అందువల్ల ఆయనను ప్రార్థించడం ముఖ్యమని, ఒకవేళ మనం దోషాలు చేసినా ఆయనను క్షమించని ప్రార్థించైనా నీవు తప్ప మాకు మరొకటి లేదు అని పరమాత్మనే ఉపాయంగా భావించాలి అనేది కరవహళ్ పిరిసెన్నుం అని దాంట్లో చెప్పారే. మాకు పశువులంబడి పోయేవాళ్ళమని, మాకు ఇంకేమీ లేదని ఇలాగ చేస్తూ ఇలాగా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ మా దగ్గర ఏమి లేవయ్యా, ఏముండదంటే ఉన్నదల్లా ఒకటే, ఏమిటంటే పుణ్యనే, నీవు తప్ప మాకేమీ లేదు స్వామి, కనుక నీవే మాకు కావలసింది ఇవ్వాలి, నీవే ఉపాయము అంటూ పరమాత్మనే ఉపాయము అనే దాన్ని కృష్ణుడే ఉపాయము అనే అంటే ఫలం పొందడానికి ముఖ్యమైన సాధనం ఉపాయం పరమాత్మనే అనేది మనకు కరవహళ్ పిరిసెన్నుం అనే పాశరంలో తాను వివరించిందనమాట. ఏవి కావు, నీవే తప్ప మరొకటి లేదు. అందువల్లనే ఇరైవా నీ తారాయ్ పరై అందక్కడ. ఇరైవా ఓ స్వామి, నీవు కృపతో నీవే మాకు పురుషార్థము నివ్వు. పరై అన్నప్పుడు పురుషార్థం చెప్పాడు కనుక నీవే ఇవ్వాలంటే నీవే మాకు ఇవ్వగలిగేవాడివి, నీవే మాకు ఉపాయము అన్నమాట. అది అంటే పరమాత్మనే మనకు పొందదగిన ఫలాలకు ఆయననే ఉపాయం తప్ప ఆయన కోసం చేసే మిగతా ఉపాయాలు కావు. అవి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు గనుక చేస్తున్నాం తప్ప వాటి వల్ల మనం సాధించేది ఏమి లేదు. ఎన్ని చేసినా ఆయన కృపనే కావాలి అంటూ ఈ దీంట్లో ఇంతకు ముందున్నటువంటి పాసురంలో కర్వహళ్ పిరిసెన్నుం అనే దాంట్లో ఉపాయ స్వరూపం పరమాత్మనే అని చెప్పి నారాయణునే అన్నప్పుడు నారాయణుడే మనకు ఉపాయం అన్నప్పుడు నారాయణుడే అనేది కృష్ణుడే ఇక్కడ మనం చెప్పుకుంది. ఇక తర్వాత ఆయననే మనకు పర ఈ తరువాను మనకు పర ఇస్తాడు, పురుషార్థం ఇస్తాడు. అంటే ఏం పురుషార్థము అంటే ఇది స్పష్టపరుస్తుంది. ఇంకొక విశేషం ఏమిటంటే దీంట్లో మనకు కావలసిన భౌతిక సంపత్తులు కోసం ఈ వ్రతం చేస్తున్నామన్నప్పుడు ఆ భౌతిక సంపత్తులు అనేవి ముందే ఇవ్వడం జరిగింది. మనకు ఆజ్మడై కన్నా దాంతో నుంచి వర్షం కురిపించడం జరిగిపోయింది. దానికన్నా ముఖ్యంగా ఆ స్వామి ఏమిస్తాడో ఎట్లా ఇస్తాడో అనుకుంటూ మనకు చివరికి ఎక్కడికి వచ్చింది అంటే ఈ అన్ని స్వామిని నాయహనాయని చేరకన్నా ముందే అక్కడ దాకా చేరిన తర్వాత స్వామిని సింహాసనం మీద తీసుకురమ్మని వచ్చిన తర్వాత సింహాసనం మీద దాంట్లో తాను మారిమలై ముజంజిల్ మన్నిక్కిడందురంగం అని తీసుకొచ్చిన తర్వాత సింహాసనం కూర్చొని అన్ని బులహమనందా అని స్వామికి మంగళాశాసనం చేయడం జరిగింది. ఈ మంగళాశాసనం చేయడంతో భగవంతుడు వీళ్ళకెట్టి భగవత్ ప్రాప్తి అనేది, భగవద్ అనుగ్రహం అనేది లోకానికి కావలసినవన్నీ ఉచ్చినట్టే లెక్క. మంగళహారతి ఎప్పుడిస్తాము? మనకు అనుకున్నటువంటి సాధించిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత. కనుక అది అయిపోయింది. ఇక రెండవ ఉజ్జీవనానికి సంబంధించినటువంటి అంశమైతే ఉందో మనకి ఏమిటది అంటే మోక్ష ప్రాప్తి అన్నమాట. మోక్షం అంటే భగవదానందం. ఈ శరీరము ఉన్నంతకాలం ప్రారబ్ధం పరిభుజ్య కర్మశిఖలం ప్రక్షీణ కర్మాంతరాః. ఈ మిగతా మనకు ఏ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి కోసం ఈ శరీరంలోకి వచ్చామో ఆ శరీరము లో ఉండి అనుభవించిన తర్వాత అంతిమ దశ రాగానే అప్పుడేమవుతుందంటే మళ్లీ శరీరం లేకపోవడం అంటే అర్థం ఏంటనమాట, ఇంతకు ముందు చేసుకున్న కర్మలు గాని ఈ లోకంలో ఉండి చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఉంటే అవన్నీ పరమాత్మనే తొలగిస్తాడు. ఆ మాయనై మన్ను అనే దాంట్లో భగవన్నామస్మరణ చేయడం వల్ల ఇవి పోయి ఇది మాత్రమే మనం అనుభవించిన తర్వాత ఈ ఆత్మ మళ్లీ జన్మ లేకుండా ఉండడం కోసం కావలసింది ఎక్కడ భగవద్ అనుభవము. పరమాత్మ ఇక్కడ ఉన్నంతసేపు నీ అర్చామూర్తిని సేవించాము, అలాగే ఆ తర్వాత వైకుంఠంలో పరమపదంలో ముక్తాత్మగా మాకు అనుభవింప చేయాలి అనేది. అంటే భౌతికమైన సంపత్తులు ఇవ్వడం అనేది మొదటి కొన్ని పాసరాలు అయిపోయిన తర్వాత అంతిబ్రహ్మణం తర్వాత వృత్తి మహనాయ్ దగ్గర నుంచి ప్రారంభం చేసి అక్కడ కృష్ణ అవతారం వచ్చే కృష్ణాన్ని ఏం చేయాలో కోరుకున్నారనమాట. కనుక అక్కడ కోరే దాంట్లో మనకు మాలే మణివన్న అనేటువంటి పాసరంలో సామాన్యంగా వ్రతానికి కావలసినటువంటి పరికరాలు అడిగినప్పటికీ కూడా అక్కడేం జరిగింది అంటే మాకు ముక్తానందం కావాలి, ఆ మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి
వంటి అంటే సారూప్య సామూఖ్య మొదలగు మోక్షం చెప్పుకున్నాం. ఆ పాశురాలు చెప్పుకున్నప్పుడు దాన్ని తమకు కావలసిన మోక్ష ప్రాప్తికి కావలసిన మొదటి భాగాన్ని దాంట్లో చెప్పి కూడారై వెళ్లం చీరులో భగవదానందాన్ని సోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపచ్చిత అని అంటూ పరమాత్మతో కలిసి అక్కడుండే సకల ఆనందం అనుభవించాలి అనేది కూడారై దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడికి 2 రకాల కోరికలు స్పష్టపరచడం జరిగిందన్నమాట. ఒకటేంటంటే ఈ భౌతిక సంపత్తును ఇచ్చినందుకు వారికి మంగళాశాసనం పాడి ఆ తర్వాత మోక్షాన్ని కృప చేయాల్సినటువంటి స్థితి, ఆ మోక్ష ముక్తానందం అంటే ఎట్లా ఉంటుందో ఆ పాసురాల్లో కూడారైదాకా వివరించినారు. ఆ తర్వాత ఇలాగా భౌతికమైనటువంటి ఈ వస్తువులను కానీ లేక మోక్షానందాన్ని కానీ ముక్త ఐశ్వర్యం అంటాం. దీన్ని ఐశ్వర్యం అంటే మనకు ఆనందాన్ని అనుభవించే వస్తువు ఇది భౌతిక ఐశ్వర్యము, అది ముక్త ఐశ్వర్యము. ఈ 2 ఇవ్వగలిగేటువంటి స్వామి ఉన్నప్పుడు అలాంటి వాడిని ఇవి ఎట్లా ఇస్తారు? ఇవి ఇవ్వాలని అడిగినాక కూడారై దాని తర్వాత ఆ తర్వాత వాటిని ఇవ్వడానికి వాటిని పొందడానికి ఉపాయం పరమాత్మనే అనేది కరవహల్లో. ఆ తర్వాత ఈ చిత్తం చిరకాలకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఫలం ఏమిటో స్పష్టపరచడం అన్నమాట. ఇది దీంట్లో మనకు కనిపిస్తున్న అంశం. దాన్ని మళ్ళొకసారి స్వామి ముందు కృష్ణుని ముందు కూర్చొని చెబుతున్నారు. ఇక్కడ చిత్తం సిరుగాలే వందున్నై సేవిత్తు ఉన్ పొత్తామరడియే పోత్తుం పొరుడు కేళాయి. ఇక్కడ పోత్తుం పొరుడికి పొరుள் అంటే తాత్పర్యం. మా మనసులో ఉన్నటువంటి మాట ఏమిటో కేళాయ్ వినవయ్యా. పోత్తుం అంటే నిన్ను పొరుள் కేళాయ్, పొరుள் అంటే తాత్పర్యము అభిప్రాయం అన్నమాట. కేళాయ్ వినవయ్యా అన్నారన్నమాట. అంటే ఏమిటి? ఇప్పటిదాకా ఎన్నో చెప్పినారు వాళ్ళు, సంకేతాలు చెప్పారు, గుర్తులు చెప్పారు. ఎన్ని చెప్పినా ఆయన ఏమీ తెలియనట్టే ఉన్నాడు. ఇక ఈయనకి ఇట్లా కాదు, ఉన్నదున్నట్టు స్పష్టంగా ముళ్ళే విప్పి చూపించాలా అనుకున్నానమాట. కనుక ఇక్కడ స్వామి కేళా వినవయ్యా ఇన్ని చెప్పామే, ఇంతసేపు చేసిందంతా కూడా ఎందుకు చేస్తున్నాం ఎప్పుడని అడిగావు నువ్వు? ఏమిటిది? మేమేం చేశాము ఇక్కడ? చిత్తుం సిరుగాలే. చిత్తుం సిరుగాలే అంటే పొద్దున అంటే చాలా చలిపెట్టే సందర్భంలో, చాలా అంటే తెల్లవారికన్నా ముందే అటువంటి స్థితిలో ఎవ్వరూ లేవడానికి మేలుకోనటువంటి స్థితిలో మేము లేచామయ్యా. కనుక దీంట్లో ఎప్పుడంటే చిన్న అంటే చిత్తుం ఎర్లీ అవర్స్. ఏమిటి ఎర్లీ అవర్స్? ఇక్కడ చిత్తుం చిరు కాలే. కాలం అంటే సమయం, టైం. ఈ కాలంలో మనకు అంతకు 2 అడ్జెక్టివ్స్ చూపించినారు, దాంట్లో 2 విశేషణాలు, సిత్తుం కాలం చిరుకాలం నేను. అంటే మేము ఎప్పుడు లేచామో తెలుసా? సాధారణంగా అందరు కూడా మేల్కొనేది కాలం అంటే సంసారులంతా కూడా తమ ఏదో అవసరాల గురించి ఎప్పుడు తెలివైతే అప్పుడు లేస్తారే, తెల్లవారిన తర్వాత దాని కాలం అంటాం. మరి దానికన్నా ముందు చిరుకాలం అంటే కాస్త చీకటి ఉండగానే లేచేవాళ్ళు చిరుకాలం. వాళ్ళు ఎవరు అంటే సామాన్యంగా వర్ణ ఆశ్రమ ధర్మాల్ని అంటే తమ వృత్తి ఏమిటో లేక తమ పనులేమిటో చేసుకోవాలనుకునేటువంటి కర్మయోగులు ఉంటారే, ఆ కర్మయోగులు అంటే వాళ్ళు తమ అంటే తెల్లారకు ముందే లేచి పనిచేసే వాళ్ళు ఉంటారే, అది చిరుకాలమట. అది ఇది ఇంతకు ముందే చెప్పారు. తర్వాత వాళ్ళకన్నా ముందే లేచాం మేము అంటే ఏమిటి? సిత్తుం అంతకన్నా ముందు అంటే ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం లేక పరమాత్మ తపస్సు లేకపోతే ధ్యానము ఇవి చేయాలనుకుంటారో, భగవద్ ఆనందం పొందాలనుకుంటారో అలాంటి వాళ్ళు కర్మను వృత్తి ధర్మాల్ని నెరవేర్చడం కోసం సంసారంలో లేచేదానికన్నా ముందే మేలుకుంటారన్నమాట. అలాంటి స్థితిలో వాళ్ళకన్నా ముందే మేము లేచాము అన్నారు. ఎలా లేచారనేది మనకు ఇంతకు ముందు పాసురాల్లో చెప్పుకున్నారే. పుళ్ళుం శిలంబినహాన్ పక్షులు లేచినాయి. అలాగే ఏమిటి ఎక్కడున్నా గాని మునివరం యోగిగళం మెల్లయజుందరియన్న పేరం హరిహరి అని పిలిచేటప్పటికీ మెల్లగా మేము దాంతో లేచామని ఇలాగా అంతకన్నా ముందే లేచామన్న పరిస్థితి కలుగుతుంది. ఆ తర్వాత పక్షులు లేస్తున్నాయని, ఆ తర్వాత కర్మయోగులు అంటప్పటికేమిటి ఒక గోపికలు లేపుతూ చూచావా ఆ పక్కన ఉన్నటువంటి గోపికలంతా కూడా వాళ్ళు భగవన్నామ స్మరణ చేస్తూ చల్లలు చిలుకుతున్నారే, ఆ చిలికేటువంటి
సందర్భమని వాళ్ళ ఎవరి వృత్తిని వాళ్ళు చెబుతూ వచ్చారు. అంతకన్నా ముందు అంటే వీళ్ళందరినీ అంటే తెల్లవార కన్నా ముందు జరుగుతున్నటువంటి ఏ వర్ణ విశేషాలు చెప్పిందో అమ్మ అవన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు ముందే లేచారన్నమాట. కనుక చిత్తుం సిరుకాలే అన్నప్పుడు సంసారుల కన్నా కర్మయోగుల కన్నా సామాన్యుల కన్నా ముందే మేము మేల్కొన్నాము. కనుక ఎందుకు మేల్కొన్నాము తెలుసా అని చెబుతూ ఇక వివరిస్తారనమాట. అంటే ఇక్కడ తెల్లవార కన్నా ముందు అన్నప్పుడు ఏమిటి, సామాన్యంగా చీకటి అనేది మనకు సామాన్యమైన కాలం. ఆ చీకటి కన్నా ముందు కాస్త అంటే రాత్రి, ఇక్కడ తెల్లవారం ఏమిటిది సామాన్యంగా రాత్రి అయిపోతుంది, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఈ రెంటి మధ్యన ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి సమయానికే మనము బ్రాహ్మీ ముహూర్తం అంటాం, లేకపోతే సామాన్యమైన ముహూర్తం అన్నమాట. వీళ్ళు చెప్పిన చిత్తం చిరుకాలి అనేది ఏంటంటే అటు రాత్రి అయిపోతున్నది, ఇటు తెల్లవారలేదు, ఈ మధ్యన కాలంలో మేము మేలుకున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, జీవితంలో మేము సామాన్యంగా సంసారుల్లాగా కాదు, లేదా ముక్తాత్మల్లాగా లేము. ముక్తాత్మ మోక్షము పొందినటువంటి వాళ్ళు, పరమపదంలో ఉండే వాళ్ళంతా కూడా జ్ఞానులు, వాళ్ళు సర్వస్వం పరమాత్మనే అని భావించేవాళ్ళు కనుక వాళ్ళు పూర్తిగా అందులో లీనమైన ఉన్నవాళ్లు కనుక వాళ్ళకు పూర్తిగా తెల్లవారింది. వాళ్ళకు అజ్ఞానం లేదు, జ్ఞానమే అంత. ఇక తర్వాత ఈ సంసారంలో ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉన్నారు కనుక వీళ్ళంతా సంసారులు. కానీ మా పరిస్థితి ఏమిటి, అటు ముక్తాత్మలం కాము, ఇటు సంసారులం కాదు. సంసారులుగా ఉంటూనే ఉనికి ఈ లోకంలో, జీవన విధానం ఈ లోకంలో, మనసు ఆలోచన అంతా కూడా అక్కడ పరమాత్మ కోసం అన్నమాట. కనుక ఇక్కడ మాది మధ్య తరగతి, ముక్తి పొందిన వాళ్ళది ఒక తరగతి, సంసారది ఒక తరగతి. కనుక వీరి మధ్యన ఉన్న వాళ్ళదే మధ్య తరగతి అంటాం. వీళ్ళనే ముముక్షువులు అన్నమాట. మోక్షం పొందిన వాళ్ళు ముక్తాత్మలు, మోక్షాన్ని ప్రయత్నించని వాళ్ళు సంసారులు. వీళ్ళు సంసారంలో ఉంటే ముముక్షు, మోక్షము కోరిక ఉంది. సామాన్యంగా లోకాలను చూస్తామే, మనకు అంటే ఈ మధ్య తరగతి అని సమాజంలో 3 రకాలు ఉంటాయి. ఉన్నతమైన వర్గం, అలాగే బడుగు వర్గాలు, సామాన్య వర్గం, దాంతోపాటు మధ్య తరగతి అనేవి. మధ్య తరగతి అంటే ఏమిటి, వీళ్ళు ఉన్నత వర్గమేమో వాళ్ళు సిరి సంపదలు బాగా కలిగినటువంటి కోట్లు వాళ్ళు అనమాట, వాళ్ళు ఆనందం అనుభవిస్తూ ఉంటారు. అంటే భౌతిక సంపత్తు అత్యంతంగా కలిగినటువంటి వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు. అసలే నింపుకోవడం కోసం కృషి చేయాల్సిన పరిస్థితిలో అటు ఇటున్న వాళ్ళు బడుగు వర్గాల వాళ్ళు. వీళ్ళేంటంటే సామాన్యంగా బతుకుతూ ఉంటారు, కానీ మనసు కనుకనే దీన్ని మధ్య తరగతులు అంటే వాడికి జీవితం ఆదాయమేమో కింది వాళ్ళలాగా, ఆలోచనలేమో పైవాళ్లాగా. అందుకొరకే అలాగే ఇక్కడ కూడా ఉండడం సామాన్య సంసారంలాగా జీవిస్తూనే ఈ సంసారంలో వీటిని కాకుండా పరమాత్మ గురించి ఆలోచించేవాళ్ళు ముముక్షువులు, మోక్షములు ఇచ్చేవాళ్ళు అనమాట. కనుక బద్ధులు, ముక్తులు, ముముక్షువులు. బద్ధులు సంసారులు, ఇలా కట్టబడిన వాళ్ళు, ముక్తాత్మలు వాళ్ళు వేరు. ఈ రెంటి మధ్యన వాళ్ళు ముముక్షువులు. కావాల్సింది పరమాత్మ యొక్క భావన ఎవరికి కావాలంటే ముముక్షువులకు. కనుక విజ్ఞానం ఎవరికి వస్తుంది, ముముక్షు అంటే మోక్షం మీద కోరిక కలగడం, అదే తెలివి రావడం అన్నమాట. ఇంకా చీకటి పోలేదు, వెలుతురు రాలేదు, కానీ నిద్ర లేదు. ఈ 2 రకాల ఉన్నటువంటి స్థితినే చిత్తం చిరుకాలే అంటే అప్పుడే మాకు ఆలోచన కలిగింది. ఎప్పుడైతే ఆలోచన కలిగిందో మేమేం చేశాం స్వామి, అక్కడి నుంచి వచ్చి ఊరుకున్నామా అంటే ఏంటి, పరమాత్మనే పొందాలి అనే భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అక్కడి నుంచి వెళ్లి వచ్చాము. స్వామి నీ కోసం ఎంత కష్టపడ్డామో చెబుతున్నారు. అంత చలిలో అన్ని రకాల బాధలుండగా మేము వచ్చామే, ఎట్లా వచ్చాము, మాదేం వయస్సు, మా వయస్సులో ఉంటే హాయిగా మేము పడుకునే వాళ్ళమే కదా, మాకేమిటి ఆటలు పాటలు వినోదాలు ఆనందాలు పొందవలసినటువంటి ఈ యుక్త వయస్సులో ఉన్న మేము నిద్ర లేకుండా నీకోసం తప్పిస్తూ వచ్చామే. మేము వచ్చామయ్యా నీ దగ్గరికి
ఎందుకు వచ్చావో చూడు. ఇక్కడ చెప్తున్న చివరికి ఇక్కడ తాను ఎందుకు లేచారు, ఎందుకు వస్తున్నారు, ఏం చేసినారు, అవన్నీ ఇంతకుముందు పాసరాల్లో చెప్పిన వాటినన్నిటి కూడా వివరిస్తున్నారనమాట. తెల్లవారుతుంది లేవండి అని మిగతా 10 గోపికలందరినీ కూడా లేపారే. లేపేటప్పుడు తాము ముందే లేచి వచ్చినట్టుగా మీరెట్లా లేచారని వాళ్ళు అడగడం, ఇదిగో ఇలా లేచామనడం. కనుక లేచి అందరిని కలుపుకొని వచ్చారే. వచ్చి వందు ఎక్కడికి వచ్చారు వీళ్ళు అంటే మొదలు ఎక్కడ కృష్ణుడున్నాడో అక్కడికి వచ్చారనమాట. కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే నందగోపుని ఇంట్లో. కనుక నాయిహరాయి నిన్న అనేటువంటి చోట అక్కడికి చేరుకోవడం అనమాట. బంధు మేము వచ్చామయ్యా. మేము రావడం అంటే ఎందుకో తెలుసా, నీకు సాధారణంగా పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి అంటే ఎక్కడ తన భక్తులు ఉంటారో అక్కడికే తాను చేరతాడని. ఎందుకంటే ఒక కన్న తండ్రి తన పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. పిల్లలు ఏదో వాళ్ళ వ్యవహారంలో వాళ్ళకు ఉంటుంది. ఉంటే సామాన్యంగా వాళ్ళు కదలలేని స్థితి ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా ఏమి పని లేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళని చూడాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ దేశాల్లో విదేశాల్లో ఉన్నా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్లి చూసి రావడం ఎలాంటిదో అట్లాగే ఇక్కడ కూడా ఈ సంసారంలో ఉండి ఈ సంసారంలో బద్ధాత్మలయ్యుండి తాము సంసార జీవితాలు గడుపుతున్నటువంటి ఈ జీవులను తను కన్నటువంటి వాళ్లే కనుక వీటన్నిటికీ తండ్రి పరమాత్మనే కనుక తాను సర్వాంతర్యామి ఉండి వైకుంఠనాథుడే స్వయంగా వీళ్ళు అక్కడికి చేరుకోలేరు కనుక ఇందులో బంధింపబడి ఉన్నారు కనుక వీళ్ళని ఇక్కడే సంసార భౌతిక సంపత్తులో ముడిగి తేలుతున్న వాళ్ళు కనుక వీళ్లకు చూడడానికి వీళ్ళని పొందడానికి తానే వస్తాడట. కనుకనే తాను రావడమే అవతారాలు. అందువల్ల అసలు రావడమే కాదు, ఇంకా వచ్చిన వాడు ఇతర అవతారాలు వచ్చిపోయినాయి. రాకుండా ఇక కదలకుండా వీళ్ళతోటే ఉండడం అనేది అర్చావతారం అన్నమాట. కనుక వందు అలాగే నువ్వు రావాల్సింది. ఎందుకు నువ్వు రావాల్సింది అంటే సాధారణంగా నీ వస్తువులు మేము, నువ్వు స్వామివి, నువ్వు యజమానివి, ఎవడి వస్తువు వాడు వెతుకోవడానికి రావాలి కానీ వస్తువు వస్తుందా? కనుక నువ్వు రావాల్సిన చోటికి మేం వచ్చామయ్యా అన్నాడనమాట. అంటే ఇక్కడ మనకు ఒక సిద్ధాంతం ఉన్నది. విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఉద్దేశం ఏమిటంటే సామాన్యంగా ఇతర సిద్ధాంతాలేమో ముక్తి కోసము ఆత్మనే పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. కానీ మన దగ్గర ఏంటంటే ఆత్మ పరమాత్మకు పరతంత్రుడు కనుక పరమాత్మకి సంబంధించిన వస్తువు కనుక ఆ పరమాత్మనే స్వయంగా తన వస్తువైన ఆత్మను తాను స్వీకరించుకొని తాను సంతోషించాలి. ఇది మోక్షము అనేది మన సిద్ధాంతం. కనుక ఇక్కడ ఆయన్నే రావాలి. ఇక్కడ ఇది పద్ధతి అన్నమాట. వస్తాడు, తీసుకెళ్తాడు, సరే అన్ని మార్పులు చేస్తాడు. మోక్ష ప్రాప్తి ఎట్లా కలుగుతుందంటే ఆయన ప్రయత్నం వల్లే కలుగుతుందన్నమాట. శరీరం ఇవ్వడం కానీ, జ్ఞానం ఇవ్వడం కానీ, ఆచార్యుని అందింపజేయడం కానీ, వీళ్ళ మనసులు మార్పు చేయడం కానీ, తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా తానే చేస్తాడు మనకి ముక్తిని అందించడం కోసం. అలాంటిది నీవు రావాల్సింది. మేము వచ్చామయ్యా నీ దగ్గరికి, తెలిసిందా? ఎందుకు వచ్చాము అంటే మాకు ఉండలేక సిత్తుం సిరుగాలి అన్నారే, అంత చీకట్లు ఎందుకు వచ్చామంటే సామాన్యంగా పరమాత్మను మనకి ప్రపన్నులైన వాడు ఎవరైతే ఉంటారో, ప్రపత్తి అంటే ఆయన మీదనే సకల భారములు వేసిన వాళ్ళు ఉంటారే, వెళ్ళవాళ్ళు ఏం చేయాలి? తత్సదృశం భవేత్ అని ఒక గోపిక చేసిందే, ఆయనే వస్తాడు, మేమెందుకు పరిగెత్తాలి అనేటువంటి 10 మంది గోపికలు ఉన్నారు కదా, ఆయన మీదే నమ్మకం ఉండి ఉన్నవాళ్లు. అలాంటిది అట్లా కాకుండా మేము ఆ 10 మందిలా కాకుండా మిగతా వాళ్ళలాగా పరిగెత్తుకుంటూ వచ్చాం. అంటే ఈ పరిగెత్తడం అనేది దీనికి త్వర, తొందర, ఆర్తి అన్నమాట. ఒకటి మనకి ఎక్కడ వస్తుందో తెలుసు, అదే వస్తుందని తెలుసు. తెలిసినా ఎప్పుడొస్తుందో అనేటువంటి ఒక ఆర్తి ఉంటుంది. అయ్యో అనేటువంటి ఆర్తి లేక త్వర, తొందరగా పొందాలనేటువంటి కోరిక మనిషిని ఒక చోట ఉండనీయదు. అలా ఉండనీయకుండా తప్పించడం అనేది కూడా వాస్తవానికి పరమాత్మకి ఇష్టమైనటువంటి భక్తి తత్వం అన్నమాట. కనుక మేము చీకట్లోనే లేచి వచ్చామంటే అర్థమేంటనమాట, నిద్రనే పోలేదు. ఎందుకు? ఇది పరమాత్మను పొందడానికి ఆర్తి ఎంత అవసరమో. కనుక ఇక్కడ మన తల్లి చెప్పదలుచుకున్నది ఏమిటి? భగవంతుని పొందాలనుకున్నప్పుడు మనకు ఆర్తి ఉండాలి, తపన ఉండాలి, పొందాలనేటువంటి ఒక కదలిక ఉండాలి అన్నమాట. అలా కలిగి వాళ్ళు ఏం చేసినారు? ఆయన కోసమే కాకుండా తాము వెళ్లారట. ఎందుకు అంటే తానే రావాల్సిన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తే ఆయన ఆనందంతో అబ్బా ఆశ్చర్యమంటాడట. అందుకనికే ఒక పాశనంలో చెప్పారే, మనము ఆయన దగ్గరికి మనం కావాలని వెళితే ఆయన ఆయన్ను అరుళ్
అబ్బా అని మనకు దయచేస్తామని చెప్పుకున్నారే, అందువల్ల అలాగే నీ దగ్గర వచ్చామండి. ఎందుకనకంటే రక్షణ చేయడానికి నువ్వు గజేంద్రుడి దగ్గరికి నువ్వే పరిగెత్తావు, లేదా ఈ రకంగా ఎంత ప్రహ్లాదుడికి హిరణ్యకశ్యపుడు బాధ పెడుతుంటే నీవే వెళ్లి ఎక్కడ పడితే అక్కడ స్తంభంలో ఉండేనా సరే నీవు వెళ్ళావే. అలాగా నీవు నీ వస్తువులకు బాధ కలిగితే ఓర్చుకోలేకుండా పరిగెత్తవలసిన నీవుండగా నీకోసం మేము వచ్చాము. అక్కడికి వస్తే నువ్వు సంతోషించావే. ఆనాడు గుహుడు నీ దగ్గరికి వచ్చినంత మాత్రాన అప్పుడేమన్నావు, అబ్బా నా కోసం వచ్చావు నువ్వు అంటూ యవన పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేన చ గుహ, నాకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేరే అతిథి సత్కారం ఏం కావాలయ్యా, నువ్వు కాళ్లతో నడుచుకుంటున్నాదాకా వచ్చావన్నావు. అంటే వస్తే తాను చేయాల్సింది మనం వెళ్తే ఎంత సంతోషపడుతున్నాడో ఆయన. అలాగే విభీషణుడు రావణాసురుడిని కాదని గుచ్చి తన దగ్గరకు వస్తే వచ్చిన తర్వాత ఒక్కసారి తాన లోచనాభ్యాం పిబంది వాడిని నిన్ను ఇంత కష్టపెట్టానా, నా కోసం వచ్చావా అని మనసంతా కూడా కరిగేట్టుగా తాను కటాక్షించినాడే. ఇలాంటి స్థితి, ఇలాంటి పరిస్థితి తన దగ్గరికి వెళ్లే వాళ్ళకి కలుగుతుందట. అందువల్ల మేము వచ్చాం స్వామి, అందువరకు నీ మనసు కరగాలి ఇక్కడ అని మరి ఉచ్చి ఏం చేశాము, ఉట్టి కూర్చున్నాము మేమేమైనా కరిగామా? నీ దగ్గరికి చాలా మంది వస్తారు, వచ్చేవాళ్ళంతా కూడా ఏదేదో వాళ్ళ కోరికలు కోరుతారు, వాళ్ళ ఫలాలు అడుగుతారు. మేమేం చేశామా, ఆ పని చేశామా? ఆ పని చేయలేదే. చిత్తం సిరుగాలే వందు ఉన్న ఈ సేవిత్తు, నిన్ను సేవించాం, నీ కైంకర్యం చేశాం, నీ పూజ చేశాం. అలాగే నిన్నే కింద మొత్తం కూడా నీ సేవలోనే అక్కడ ఉన్నాం తప్ప మాకేం కోరలేదే. ఉన్న ఈ సేవిత్తు, సేవించడం అంటే ఏమిటి? నేను చూడడం, నీ స్తోత్రం చేయడం, అనేక రకాలు మేము చేశాం. ఉందన్నై చిత్తుం సిరుగాలే వందున్నై సేవిత్తు ఉన్ పొత్తాం అరడియే పోత్తుం పురుడికేళాయ్. నీ దాకా వచ్చిన తర్వాత మేమేం చేశాం, పొన్ తామర అడియే. పొత్త అంటే పొన్ అంటే బంగారం లాంటి అందమైన, స్పృహణీయమైన, ఆకర్షణీయమైన తామర లాంటి తామర పొరుని మృదు మెత్తనైనటువంటి అడియే నీ శ్రీపాదములనే మేము మంగళం పాడామమ్మా, స్తోత్రం చేశాం అక్కడ. అంటే అర్థమేంటనమాట, ఇక్కడ స్వామి యొక్క శ్రీచరణములు తామరలాగా మెత్తగా ఉంటాయని, బంగారంలాగా మెరుస్తాయని అర్థం. ఎందుకంటే బంగారం కఠినంగా ఉంటుంది కనుక బంగారు లాంటి పాదములం లేదు, తామర మెత్తగా ఉన్నా దాంట్లో మిలమిల తక్కువ ఉంటుంది కనుక పొన్ తామరడియే అంటే నీకుండేటువంటి ఆ శ్రీపాదములనే మేము ఎంతో స్తోత్రం చేశాం. ఎక్కడ అందివ్వలహవళందాయ్ అడిపోత్తి చెన్నెంగొత్తెన్నగి హెత్తాడు అంటూ ఆ మొత్తం దాంట్లో నీ యొక్క శ్రీపాదములకు మంగళం పాడామే. అర్థము అంటే ఇక్కడేమిటి, అడి అన్నప్పుడు ఆ శ్రీపాదమునికే అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం అని అర్థం అన్నమాట. శ్రీపాదం అన్నప్పుడు పాదములు మంగళ విగ్రహమే, కానీ ప్రత్యేకంగా ఆ స్వామి యొక్క వివిధ అవయవాలు ఉన్నప్పటికీ కూడా అందులో శ్రీపాదమునే స్తోత్రం చేయడంలో అర్థం ఏమిటి? అక్కడ మొదట తాను చెప్పింది కూడా అంతే. రెండవ పాసలోనే వైయత్తు వాడ్వీరహాల్ నామం నంపావయక్కు చెయ్యింకిరి చేల్కేడియో పార్కడలు పయ్యత్తుయింద్ర పరమన్ అడిపాడి అని ఆ పాల సముద్రంలో పడుకున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని, ఆ విగ్రహం ప్రధానంగా వారి యొక్క శ్రీపాదములు పాడి అన్నారే. ఇలాగా వాటిని పాడడం, వాటికే అడిపాడి అంటే వాటిని స్తోత్రం చేయడం, వాటికే మంగళాశాసనం చేయడం, క్షేమం అన్నామే. ఎందుకో తెలుసా? అంటే మాకు రక్షణ కలిగించేది నీ శ్రీపాదములే. అందువల్ల నిన్ను చేర్చుకోవడానికి పనికొచ్చేవి శ్రీపాదములే. అలాగే నీ శ్రీపాదమే వైకుంఠంలో పాదేన అధ్యారోహతి అంటే ముక్తాత్మను తన గుడిలోకి చేర్చుకోవడానికి పనికొచ్చేది నీ శ్రీపాదమే. కనుక ఏ పాదమైతే లోకాలంతా కొలిచిందో త్రివిక్రమావతారంలో ఆ పాదమే మాకు రక్షణ. కనుక ఆ పాదమును మేము పట్టుకుంటున్నామని చెబుతూ ఇక్కడ మనం మన పూర్వాచార్యులు చెప్పిన ఒక వ్యాఖ్యానాన్ని ఇంతకుముందు సేవించినా మనం గుర్తు చేసుకున్నాం. సామాన్యంగా పరమాత్మకు దివ్యమంగళ విగ్రహంలో అనేక రకమైన
స్వామి యొక్క సౌందర్యాన్ని కలగజేసే అవయవాలు ఉన్నప్పటికీ కేవలం శ్రీపాదములనే ఎందుకు పట్టుకుంటాము అంటే దాని కారణం చెప్పారు వాళ్ళు. అంటే మనం రక్షించేది పాదములే. చేతులు పట్టుకుంటే దులిపేయవచ్చు, కానీ పాదములు పట్టుకుంటే ఆ మాత్రం కదలడానికి వీల్లేదానికి ఇవ్వండి. కనుక ఆ పాదములనే పట్టుకోవాలట. ఎలాగంటే ఒక సముద్రంలోకి దిగాలనుకున్నప్పుడు, సముద్రంలో స్నానం చేయాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దిగవే. దానికి ఒక రేవు అంటూ ఉంటుంది కనుక అక్కడనే దిగి లోపలికి వెళ్ళినట్టుగానే పరమాత్మ సముద్రం లాంటివాడు, నీలమేఘశ్యాముడు కనుక, అనంత స్వరూపం కలిగిన వాడు కనుక ఇక్కడ సముద్రం అన్నా అనంతుడన్నా అర్థమేమిటంటే సామాన్యంగా శాస్త్రంలో ఒక విషయం ఉంది. ఏదైతే మన కంటికి ఇంత అంత అని తెలపడానికి వీరులేనంతగా అపరిమితమైనటువంటి వస్తువేత ఉంటుందో దానికి అనంతము అనే దానికి వర్ణము రంగు నీలివర్ణం అని చెప్తారనమాట. అంటే దానికి నీలివర్ణం ఉండాల్సిన అవసరం లేదు, కానీ మన కంటికి అది బ్లూగా కనిపిస్తుంది. అంటే సముద్రమునకు ఎంత విశాలంగా ఉంటుంది కనుక అది సముద్రం నీరు ఏంటి అవి నీలిరంగుగా కనిపించినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే నీలిరంగు దానికి ఉండకపోవచ్చు, కానీ ఇంత అంతా లేదు కనుక ఆకాశము నీలిరంగుగా కనిపిస్తుంది. అసలు ఆకాశం ఎక్కడుంది కనుక ఆకాశం శూన్యం గగనం. కానీ ఆ ఎంత దూరం కనిపించినా మనకు అంతు లేనంత స్థితి కలిగింది కనుక ఆకాశం నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే పరమాత్మ కూడా అనంతుడు కనుక, సర్వవ్యాపుడు కనుక ఆయనకి అనంతుడు అనడానికి బదులు నీలమేఘశ్యాముడు అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. కనుక ఇక్కడ కూడా అంతటి అనంతమైనటువంటి స్వరూపం కలిగిన పరమాత్మ సముద్రం లాంటి వాడిని చేరుకోవాలన్నప్పుడు ఆయన దగ్గరికి ముందు పట్టుకోవాల్సింది పాదములే. ఆ పాదములు పట్టుకుంటే సరిపోయిందట. కనుక ఇక్కడ శ్రీపాదములు చేరుకున్నామే వాటిని స్తోత్రం చేశారు. దేంట్లో అందివ్వులహమలందాయ్ అనేటువంటి పాశ్రంలో. ఇట్లాగా అందువల్ల ఇక్కడ వందు ఉందన్నై పాడి చిత్తం తిరగాలే వందున్నై సేవిత్తు పొత్తామరుడియే పోత్తుం పొరుడికేళాయ్. ఇంతసేపు వాటిని స్తోత్రం చేయడానికి, నీ దివ్యమంగళ స్తోత్రం, నీ కళ్యాణం చేయడానికి పరులు ఏమిటనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావంటే మేము వచ్చినప్పుడల్లా పరై తరవా అన్నప్పుడు ఈ పరై కోసమే ఇంత స్తోత్రం చేస్తున్నావు అనుకుంటున్నావా స్వామి? ఎత్తై పరై కొలువాన్ అనుహాన్ గోవిందా, ఎత్తై పరై కొలువాన్. నీవు అనుకున్న వాయిద్యం మాత్రమే కాదు స్వామి ఇక్కడ చెప్పేస్తున్నావు. ఎందుకంటే ఇంతసేపు చెప్పినా నీకేదో అర్థమైనట్టు కనిపించదు. ఎందుకంటే గోవిందా అంటే నీవు పశువులను గోవులను రక్షించేవాడివి, పశువుల కాపర్లా కనిపిస్తున్నావు గనక నీకు పెద్దగా జ్ఞానం కనిపించినట్టు అనిపించదు. అందువల్ల అవును చెప్తున్నావు. ఇక్కడ సామాన్యంగా ఇట్లా సూచన చేయగానే ఓహో అర్థం ఇదే అనుకోవాలా? నువ్వేమో అనుకున్నట్టే కనిపించదు. అందుకొరకు స్వామి పరాయి అంటే తప్పెట తాళాలే కావు, మాకు కావాల్సింది అది కాదు, ఏమిటో చెప్తారు విను అంటూ ఇత్తై పరై కొలువాన్ అనుహాను గోవిందా எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமிழாவோம் உனకే నామాలు செய்வோం. ఎత్తైకుం ఎంతసేపు అయినా సరే దాని పరాయంటే అర్థం ఏంటో తెలుసా? అంటే నీకు నాకున్న సంబంధం ముందు గుర్తుంచుకోవాలి. ఆ సంబంధం వల్ల ఇక్కడ ఎత్తైக்கும் ఏഴേഴு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயா పెత్తు మేయెత్తున్నం కులత్తెల్ పిరందు. నీవు ఇక్కడికి వచ్చావు గోవిందా అన్నామే, ఇక్కడ పెత్త నేమేం చెప్తున్నామంటే ఒక విషయం, నీవు ఇక్కడికి వచ్చావే పెత్తు మేయెత్తు కులత్తెల్. పెత్తం అంటే పశువులు, మేయెత్తు అంటే మేపే కులంలోకి వచ్చావు నువ్వు గోవిందా అంటప్పటికీ అక్కడ పశువులను మేపేటువంటి లక్షణం అంటప్పటికి స్వామి గోవిందా అన్నారు. ఇక్కడ గోవిందకు అర్థమేమిటి? ఒక్కొక్క 3 రకాల్లో కరవాళ్ళ చెన్ను అన్నట్లు గోవిందా, అలాగే చిత్తం చిరకాల్లో ఒక గోవిందా, అంతకన్నా ముందు గోవిందా కూడా రైలో. ఇక్కడ గోవిందా అంటే ఏమిటి అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు స్వామి నీవు గో అంటే భూమిని, విందా రక్షించేవాడు. గో అనే శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి. గో అంటే భూమిని రక్షించేవాడు అంటే వరాహావతారము. నువ్వు వచ్చింది వరాహావతారం కాదు ఇక్కడ. అలాగే గోవింద అన్నప్పుడు నీవు ఎత్తి భూమి మునిగిపోయిన భూమిని పైకెత్తితే ఆ భూమిని ఆక్రమించుకున్నాడు బలిచక్రవర్తి. కనుక నీ భూమిని నువ్వు తీసుకోవడానికి వచ్చి రక్షించావే, అంత నాకు సరిగ్గా ఉందా లేదా త్రివిక్రమావతార పాదంతో కొంచెం చూశావు గనుక అది నువ్వు గోవిందానే. అలాగే గో అంటే ఆ భూమిని కాపాడినవాడా అంటే నీ వరాహావతారము లేదా
త్రివిక్రమావతారం వామనావతారం కాదయ్యా ఇది. మరి ఏంటిది? గో అంటే కిరణాలు అర్థం. ఆ కిరణాలు కనిపించే సూర్యునికి అంతర్యామిగా ఉన్నటువంటి సూర్యనారాయణ అని నీకు నమస్కారం చేసేటువంటిది కాదయ్యా. ఇదేమిటి అంటే నీకు వచ్చినావు ఇక్కడ పెత్తున్మేజత్తున్నై కులత్తెలు పిరందని. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అంటే ఈ కులంలోకి వచ్చావే నువ్వు. ఏ కులం ఇది అంటే పశువులను పెత్తం మేయెత్తు ఉన్ను, పశువులను మేపి తినే కులం అది. కనుక పశువులను మేపుకొని తినే కులం ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు ఈ కుల తగ్గట్టుగానే ఉండాలయ్యా. నువ్వేదో ఎట్లా ఉంటే ఏమిటి? మేమేం చేస్తాం తెలుసా? మేము ఉండం, మేము తింటాం. ఎప్పుడు అడవిలోకి పశువులు పంపించినా తీసేపోయినా ముందు ఆ పశువులు గడ్డి మేసేట్టుగా చూస్తాం. అవి గడ్డి మేసి హాయిగా విశ్రాంతి తీసుకుని నెమరు వేసుకున్నప్పుడు అప్పుడు మేము ఆ సద్దులు తీసుకొని అందరం కూర్చొని కలిపి తింటామయ్యా. కనుక ముందు పశువులు మేయాలి, ఆ తర్వాత మేము మేస్తాం. ఇది మా పద్ధతి, ఇది కుల పద్ధతి. పశువుల కాపాడకుండా లక్షణం ఇది. మరి నువ్వు ఇక్కడ పుట్టింది ఏంటి? నువ్వే వరాహవతారం ఇక్కడ గోవింద అంటే గోవులను రక్షించడానికి వచ్చిన వాడివా అన్నప్పుడేమిటి? ఆ గోవిందుడు అన్నప్పుడేమిటి? నీవు పశువులను మేపిన తర్వాత తినడం అనేది తర్వాతలో మేము కూడా అలాంటి వాళ్ళమేనండి, పశువులము. నువ్వు పశుపతివి. పశువు అంటే జ్ఞానేన హీన పశుపిస్తమానా కదా. కనుక మాకు జ్ఞానం సరిగా లేదు స్వామి, మమ్మల్ని రక్షించవాడివి. పశువు పరతంత్రమైనవి, అలాగే నీకు మేము పరతంత్రులము. కనుక నువ్వేం చేయాలి? ముందు మా కోరికలు తీర్చి మాకు భోజనం పెట్టి ఆ తర్వాత నువ్వు అనుభవించాలి అన్నప్పుడేంటి? నువ్వు ఇక్కడికి వచ్చిన వాడివి. మా ప్రార్థన అంగీకరించి మాకు కావలసిన ఆనందాన్ని కృప చేసిన తర్వాతనే నువ్వు చేయాలి. కనుక ఎత్తై పరైవళవాన్ నన్హాడు గోవింద. ఏం చేయాలి కనుక? ఎత్తైక్కుం ఏడు పిరవేక్కుం. ఏం చేయమంటున్నావు? చేయడానికి కూడా ఏమిటంటే ఎత్తైక్కుం, నీకు నాకు సంబంధం ఉంది కనుక మేము అడుగుతున్నాం. ఈ సంబంధం ఎలాంటిదంటే ఎప్పుడు పోయేది కాదు. మనకు అందువల్ల మేము కోరేది ఎత్తైక్కుం ఏడు పిరవేక్కుం. మేము కోరేది ఇక్కడ పరై అంటే ఏమిటి? పరై అంటే ఏమి లేదు స్వామి. మేము కోరే పురుషార్థం ఒక్కటే. ఎన్నెన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఎత్తైకం ఎప్పుడైనా సరే ఏడేడు జన్మలు. ఇక్కడ మనకు జన్మ పరంపర చెప్పినప్పుడు 7 జన్మలు అంటుంది. 7 జన్మలంటే ఎన్ని ఏళ్ళు? ఒక 7 మళ్ళా 7 మళ్ళా 7 7 7 7 7 జన్మలని ఆడలో ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే ఒక వంశములో పుట్టిన తర్వాత ఆ వంశంకు ఉండే సంబంధము 7 తరాల దాకా ఉంటుంది. అది శుభం కాని అశుభం కాని. కనుక 7 తర్వాత తెగింపు అన్నమాట సంబంధం ఉండదు. మళ్లీ పుడితే మళ్లీ 7. అలాగా స్వామి నీకు నాకుండే చుట్టిగా ఉందే ఏది నవవిధ సంబంధం ఉన్నామే. ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధము మనకు 7 జన్మలతో పోయేది కాదు. 7 జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నీకు మాకు సంబంధం ఉండాలి. ఎందుకంటే మేము కోరేది ఇదే. అంటే ఇక్కడ మరొక అంశాన్ని ఇంతసేపు చెప్పి మాకు మోక్ష ప్రాప్తి, ఇంతకుముందు ఏదో ఏంటి ముక్తాత్మ పొందవలసినటువంటి అలంకారాలు కానీ ముక్తాత్మ పొందేటువంటి కూడి ఇరిందు కొలిరింద అన్నామే నీతో పాటు కలిసి ఉండేటువంటి భోగ అనుభవం కానీ ఇవన్నీ ముక్త అనుభవం కానీ కోరినట్టు కనిపించిందే ఇక్కడ ఆంధ్రార్థాలు స్పష్టపరుస్తున్నది. ఏమిటంటే మాకు ఇలాగా ఈ జన్మ తరింపచేసి ఈ జన్మ లేకుండా మళ్లీ జన్మ అనేది పునర్జన్మ లేకుండా నీతో పాటే సంబంధం కలిగేట్టుగా మేము కోరడం లేదు. ఆడవాళ్ళంతా కోరేది ఇలాగే ఉంది. ఒక విచిత్రం ఏంటంటే మేము పూర్వజన్మల్లో ఎంతో కర్మ చేసుకున్నాం స్వామి. ఆ కర్మ అనుభవించడానికి కోసం జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఇది శాస్త్రం, నీ ఆజ్ఞ. అలాగని నిన్ను ప్రేమిస్తున్నాం కనుక మేము చేసిన ఇంతకుముందు చేసిన పాపాలు పుణ్యాలు అన్ని పోగొట్టి మాకు మళ్లీ జన్మ లేకుండా చేసి ముక్తి ఇవ్వాలి అని నిన్ను అంటే అది నీవు చేసిన శాస్త్రానికి చట్టానికి విరుద్ధమవుతుంది. ఎందుకనకంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏది చేసిన ప్రతి పని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా శుభం కాని అశుభం గాని అనుభవించి తీరాల్సిందే. అనుభవించడానికి శరీరాలు ఎత్తాల్సిందే. ఒక జన్మలో పూర్తి కాకపోతే మళ్లీ జన్మ ఎత్తాల్సిందే. ఇలాగ అనుభవించి పూర్తి చేసుకోవాల్సిందే తప్ప దాన్ని తీసేయడానికి వీలు లేదని నువ్వే కదా శాస్త్రం చెప్పావు. అలాంటప్పుడు నేను నీ వాళ్లమని అనుకున్నంత మాత్రాన అప్పుడేమవుతుందంటే నిజానికి నీ వాళ్ల మీద నీ మీద ప్రేమ ఉంటే నీకు శ్రమ కలగకుండా చేయాలి.
నీకేం శ్రమ కలుగుతుంది? లోకానికంతా ఒక రకమైపోయి నీ వాళ్ళకు ఒక రకం చేసినట్టు అవుతుంది వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మాల్ని అనుభవించకుండానే నీవేదో వీళ్ళు నీ దగ్గరికి వచ్చి అడిగినారనుకుని నీకు ముక్తి మోక్షం ఇస్తే మిగతా వాళ్ళ దగ్గర నువ్వు పక్షపాతం చూపించినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రాలేదు కనుక వాళ్ళు అనుభవింపచేస్తూ నేను దగ్గరికి వచ్చినాం కనుక మామూలు మోక్షం ఇస్తూ ఇది నీకు శ్రమతో కూడుకున్న పని కనుక మేము అది చేయడం లేదు స్వామి. ఇక్కడ ప్రేమ నీ మీద ప్రేమ ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడమే మా లక్ష్యం. కనుక మేము కోరేది ఏమిటంటే మోక్షమని కోరడం కాదు, ఎన్ని జన్మలు మేము చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం ఎన్ని రకాల జన్మలు, ఎన్ని శరీరాలు, ఎక్కడెక్కడ అవి ఏమైనా సరే ఎత్తినా సరే ఎత్తడానికి సిద్ధమే. అందుకే అంటున్నారే అక్కడ యజ్జద్భవ్యం భవత భగవన్ పూర్వకర్మానురూపమని కులశేఖరాల వాళ్ళు అంటారే, దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంత ప్రకారం. స్వామి మేము చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను అనుభవించడానికి నువ్వు ఎక్కడ పుట్టించినా సరే మేము దాని సిద్ధమే. అంత మాత్రం చేత నిన్ను తొలగించమని నేను అడగడం లేదంటారు కులశేఖరాల వాళ్ళు. వారు చివరికి వారు ముకుందమానుడే కాకుండా పెరుమాళ్ తిరుముజి అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని వారు మనకు కృప చేశారు. దాంట్లో వెంకటేశ్వర స్వామిని గురించి ప్రార్థిస్తూ అంటారు, స్వామి నేను చేసినటువంటి పాపాలకు అనుగుణంగా నాకు జన్మ వచ్చినా సరే నాకేం పర్వాలేదు. నేను చేసిన పాపానికి అనుగుణంగా నన్ను చెట్టై పుట్టిస్తావో, నన్ను గుట్టై పుట్టిస్తావో, నన్ను ఏమై పుట్టిస్తావో నాకు అక్కర్లేదు. నేను తప్పకుండా అది అనుభవిస్తాను. కానీ ఒక చెట్టుగా పుట్టిస్తే నన్ను ఎక్కడో కాకుండా నీ కొండ మీదనే చెట్టుగా పుట్టించు స్వామి. ఎందుకంటే అలా పుట్టిస్తే ఆ చెట్టుగా ఉండి నీ దగ్గరికి వచ్చిన భక్తులు ఉంటారే పాపం వాళ్ళకి ఎంతో మందికి ఏమిటి ఉండడానికి వసతులు ఉండవు, సరైన అవకాశాలు లేకపోయినా అలాంటి వాళ్లకు నా చెట్టు రూపంలో నేను వాళ్ళకు నీడనిచ్చి నా దగ్గర వాళ్ళ సేవ చేసే ప్రయత్నం చేస్తాను. కనుక నా కర్మానుభవంగా నేను చెట్టు అయి పుడతాను, కానీ నీ సేవలోనే నీ భక్తుల సేవలోనే పాల్గొనే అవకాశం ఇవ్వు. రాయి పుట్టిస్తావా పర్వాలేదు, నీ కడపగా వేసి పుట్టించు, ఎందుకంటే నిన్నే దర్శించుకుంటాను. ఎక్కడైతే నిన్ను దర్శించడానికి కోసం నీ భక్తులు తొక్కుతూ వస్తారో అక్కడ నన్ను రాయిగా పుట్టించు అంటూ ఇలాగ అద్భుతమైన రీతిలో వారు సర్వేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తారు. అక్కడ సరిగ్గా అదే పద్ధతిని ఇక్కడ మన ఆండాళ్తారు చెబుతోంది. 7 పిరప్పు నాకు 7 జన్మలు ఎన్ని జన్మలెత్తినా సరే కనుక మేము కర్మ ఎత్తి కాని ఒకటే ఏంటంటే నీకు మాకున్న సంబంధం అయితే ఉందో అది ఎప్పుడు పోకూడదు. నేనెక్కడున్నా నా మీదనే దృష్టి ఉండాలని కులశేఖరులు అడిగినట్టుగానే ప్రార్థించినట్టుగానే ఆండాళ్ తల్లి కూడా అంటుంది, నాకు జన్మ పరంపర ఉండని, కానీ ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా నేను నీకో సంబంధం లేకుండా పరమాత్మకు దూరంగా ఉండేట్టుగా ఉండకూడదు. అంటే ఏ జన్మలో ఉన్నా నీకే అంకితమయ్యేటువంటి లక్షణం మాకు కావాలి అంటూ అందులో 7 పిరక్కుం ఉందన్నోడు ఉత్తూమేయావోం నీకే అలా ఉనక్కే నామాల్ చేయవోం. కనుక మేము నీకే సేవ చేయాలి. ఏ రకంగా ఉన్నా సరే పక్షిలాగా ఉన్నా పశువులాగా ఉన్నా ఏ జన్మెత్తినా మనిషిలాగా ఎన్ని జన్మలెత్తినా నీ సేవలోనే మేము తరించేట్టుగా చూడు. కనుక ఇత్తై పరై భగవాన్ నన్ను హాన్ గోవిందా ఎత్తైకి బేజ పరయంతి ఏమి లేదయ్యా. నేను కోరేది ఏమిటంటే నీ సేవ, నీ కైంకర్యము. కనుక పరై అంటే కైంకర్యము అంటే పరమాత్మ సేవనే మాకు కావాలి. ఆ సేవ పరమపదంలోనే కావాలని ఏమి లేదు. నీవెక్కడున్నా మనుషులుగా ఉంటే నీ అర్చామూర్తిలో సేవ చేసే అవకాశం ఇవ్వు, లేకపోతే మరొక జన్మ ఎత్తితే ఆ రకంగా నీకు ఏ రకమైనటువంటి సేవ చేయగలుగుతామో అలా ఇవ్వు స్వామి అంటూ నన్హాన్ గోవి ఎత్తైకం 7 పిరవిక్కం ఉందన్నోడు ఊయావే ఉనక్కే నావాడు సేవం. మాకు మరి ఇంకొకటి కాకుండా నీకే సేవ చేసేట్టు చెప్పి మత్తునంకా మంగళ మాత్. అయితే నీ సేవ చేసేటప్పుడు మేము ఎందుకు చేస్తామో కూడా ఒకటి ఉంది. సామాన్యంగా పరమాత్మ సేవను లోకంలో చేస్తాం, కానీ ఆ సేవ చేసేటప్పుడు ఏమవుతుంది, వేరే కోరికలుంటాయి మనకి. పరమాత్మ దగ్గరికి వెళ్తాం, భజనలు చేస్తాం, యాగాలు చేస్తాం, ఇవన్నీ ఏది చేసినా మనకేదో భౌతికమైన కోరిక ఉంటుంది. అలాంటి కోరికల వల్ల ఏమవుతుంది అంటే ఆయనను ఆధారంగా చేసుకుని ఆయన ద్వారా మనం లాభం పొందడం తప్ప ఆయన గురించి ఆలోచించడం లేదు. కనుక స్వామి అట్లా కాదు. ఎత్తైకి మత్తునంకామంగల్. ఈ పాసరంలో ముఖ్యమైన వాక్యం ఇదే. మొత్తం సూత్రానికి ఇదే అర్థం. మత్తునంకామంగల్, నీ సేవనే మాకు కావాలి. ఆ సేవ కూడా నాకు ఏదో ఫలాన్ని ఆశించి నీవు తప్ప, నీ క్షేమం తప్ప, నీ యొక్క వైభవం తప్ప
నీ ఆనందం తప్ప మాకు వేరే సుఖములు కోరేటువంటి కామం లేకుండా నీ సేవ ఉండేట్టుగా చెయ్యు. మత్తనం కామంగల్. వేరే కోరికలన్నప్పుడు 2 రకాల ఉంటాయి. ఒకటి ఏమిటంటే భగవంతుణ్ణి మనం ఆశ్రయించి ఆయనను సేవ చేసిన తర్వాత స్వామి నాకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఏవేవో కోరతాం మనం. అలాంటి కోరికలు మాకు కలగకుండా నీవే చెయ్యాలి. ఎందుకంటే మనసులో ఉండి మత్తః జ్ఞానం అపోహనంచ అని భగవద్గీత చెప్పావు స్వామి. నీవు తప్ప నీ వల్లే నా ఊహలు, నీ వల్లే నా ఆలోచనలు, నీవే అంతర్యామిగా నా మనసులో ఉండి అన్ని చేయిస్తున్నావు కదా. కనుక నీవెప్పుడు కూడా మా మనసు మరొక కోరికలు కోరకుండా చెయ్యు. అదొకటి చెయ్యాలి. అది చెయ్యాలంటే మా పాప నివృత్తి కావాలి. కోరికలన్నీ కూడా మాకుండేటువంటి పాపాల వల్ల కలుగుతాయి కనుక అది పోవాలి. ఒకటి. రెండవది, నీవే సుఖము, నీ సంతోషమే సంతోషంగా భావించినా నీ సేవలో మేమెప్పుడు కూడా మేము స్వార్థం కాకూడదు. అంటే నీకు సేవ చేస్తున్నామంటే నీ ఆనందం కాదు, మా ఆనందం కోసం కాదు. నీకు పుష్పాలు సమర్పించామనుకో, పుష్పాలు సమర్పిస్తే ఆ పుష్ప సమర్పణ ఆహా ఎంత బాగున్నాయి స్వామి, నాకు ఇష్టము ఈ గులాబీ పువ్వులు కనుక నేను పెరువాళ్ళకు పెట్టాను అని అర్థం కాదు. నేను గులాబీ పువ్వులు పెడితే నీకు బరువవుతుందా, ముళ్ళు గుచ్చుకుందా అని అనిపించినప్పుడు నేను పెట్టుకోకూడదు. అలాగా నీకు సేవ చేయడం అవసరమైనా ఆ సేవ నీ సంతోషం కోసం చేయాలి గాని నా సంతోషం కోసం కాదు. కనుక మత్తనం కామంగళ్ అన్నప్పుడు వేరే కోరికలే కాకుండా నీ సేవనే కోరుకున్నప్పటికీ కూడా అందులో కూడా నా సంతోషం అనేది కాదు, నీ సంతోషమే. మరి నీ సంతోషం అయినప్పుడు మరి అలాగా వీడికి ఏమి సంతోషం లేకపోతే మరి ఏ రకంగా సేవ చేస్తారు అనుకోవాల్సిన అవసరం లేదు స్వామి. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుందో, ఎవరిని మనం బాగా ప్రేమిస్తామో ఆ ప్రేమించిన వాళ్ళు సంతోషపడుతుంటే మనకు కూడా సంతోషం కలుగుతోంది. సామాన్యంగా కన్న తల్లి ఉందనుకోండి, పిల్లలు హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటే తాను కూడా సంతోషిస్తుంది. కనుక తన సంతోషం పిల్లల సంతోషం మీదనే ఆధారపడ్డట్టుగానే స్వామి నీ మీద ప్రేమ అంటే ఎక్కడ ప్రేమ ఉందా లేదా, భక్తి అంటే భక్తి యొక్క పరాకాష్ఠ, ప్రేమ యొక్క అత్యంతమైనటువంటి ప్రేమ. కనుక స్వామి నీ మీద ప్రేమ అంటే నువ్వు సంతోషపడితే మా సంతోషం. కనుక మా సేవ వల్ల నీ ఆనందం కలిగి ఆనందాంతో మేము సంతోషించాలి. కనుక భగవత్ కైంకర్యమే మనము కోరాల్సింది అని చెబుతూ దీంట్లో మనకు స్పష్టమైనటువంటి ఆలోచన చూపించింది ఆండాళ్ళ తల్లి. ఏం చేయాలి అన్నప్పుడు గోపికలు ఎలాగా వెళ్లారో అలా కూడా మనము బ్రాహ్మీ ముహూర్తంలోని మేలుకోవడం, ఆ తర్వాత భగవన్ నామస్మరణ చేసుకోవడం, వీలైతే స్నానపానాలు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత భగవత్ సన్నిధికి వెళ్లడం, ఇంట్లో ఉండేటువంటి పెరుమాళ సన్నిధి కావచ్చు లేకపోతే కోవెలకు కావచ్చు, అక్కడికి వెళ్లిన తర్వాత స్వామిని స్పష్టంగా వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సౌందర్యాన్ని సేవించుకోవడం, ఆ తర్వాత స్వామిని స్తోత్రం చేయడం, తద్వారా ఆ స్వామికి మంగళం పాడిన తర్వాత ఆ స్వామి యొక్క కృప కోసం స్వామి నీవు తప్ప నీవు క్షేమంగా ఉండాలని కోరడం, ఇలాగా చేస్తూ అది కూడా నిస్వార్థంగా పరమాత్మ యొక్క శక్తి భగవద్ అనుగ్రహం మా మీద ఉండాలని కోరుతూనే వెళ్లడం అనేది మనం జీవితంలో చేయాల్సిన పని అంటూ పరమాత్మ విషయంలో ఏ రకమైన సేవ చేసినా సరే అది నిస్వార్థంగా చేయాలి. అలా చేయడమే ఉజ్జీవనం. అలా ఉండడం కోసము కావలసినటువంటి రకరకాల పద్ధతులు ఉండాలి. ఈ స్థితి రావాలనుకున్నప్పుడు సామాన్యమైన సంసారి తాను మొట్టమొదట సత్పురుషుల సహవాసం చేయాలి. ఆండాళ్ తల్లి మిగతా గోపికలతో ఎలా కలిసిందో అలాగే తాను సత్పురుషుల సహవాసం చేయాలి. దాని ద్వారా నందగోపుని దగ్గరికి వెళ్ళినట్టుగానే ఆచార్యుని పొందాలి. ఆచార్య సమాసనం వల్ల మంత్రము మంత్రార్థము తెలిసినప్పుడు తద్వారా మనం దాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా పరమాత్మ యొక్క సేవలో పాల్గొనాలి. పరమాత్మ సేవనే పరమ ధ్యేయం కావాలి. అది కైంకర్యమే ఆనందాన్ని ఇవ్వాలన్నమాట. అయితే ఒక్క విషయం మాత్రం ఇక్కడ ఉంది. సామాన్యంగా ఉపనిషత్తుల్లో చెప్పినప్పుడు మన ఉపనిషత్తులన్నీ కూడా మోక్షం అంటే ఏమిటి అన్నప్పుడు సోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపచ్చిత అంటే పరమాత్మతో సమానమైన స్థితికి వెళ్లి పరమాత్మతో లాంటి ఆనందం పొందడమే మోక్షము అని ఉపనిషత్తులు చెప్పాయి. కానీ ఇక్కడ మనకి ఆళ్వార్ శ్రీసూక్తులకు వెళ్ళినప్పుడు మనది ఉభయ వేదాంతములు మనకు ప్రధానం కనుక ఇక్కడ అసలు కేవలం సంతోషం కలగడమే కాదు, ఆనందం కలగడం అంటే నిజమైన ప్రేమ. ఎప్పుడు నీకు ఆనందం పట్టలేని స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక వ్యక్తి ఒక పెద్దవారిని చూసినప్పుడు మనం ఆనందం బాగా కలిగితే వెళ్లి వారికి
రకరకాల సేవ చేస్తామే, దండం సమర్పిస్తాము, రకరకాల సేవలు చేస్తేనే తృప్తి కలుగుతోంది. అలాగే పరమాత్మతో మీద బ్రహ్మ ఆనందం కలగడం అంటే ఆనంద ప్రవాహం, ఆనందం లోపల ఆగక స్వామి దగ్గరికి వెళ్లి స్వామి యొక్క పాదసేవ చేసో స్వామికి కైంకర్యం చేసినప్పుడు మాత్రమే అది ఆనందానికి అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఉపనిషత్తులు కేవలం పరమాత్మ బ్రహ్మానందాన్ని అనుభవించడం అని చెప్పినా ఆనందం యొక్క పరాకాష్ఠ స్వామి యొక్క కైంకర్యం చేయడమే. అంటే ఆనందం యొక్క ప్రవాహంలో మునిగి తేలి తమను తాము పరవశమైపోయి పరమాత్మ దగ్గరికి వెళ్లి ఆయనకు సేవ చేస్తూ ఆయన కోసమే స్తోత్రం చేస్తూ ఆయన ఆనందపడుతుంటే ఆనందపడడం అనేది వాస్తవానికి ఈ దీంట్లో ఆనందానికి సూక్ష్మరస అంటూ మనకి ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తిని ఆధారంగా చేసుకుని విశిష్ట అద్వైత సిద్ధాంతంలో శ్రీవైష్ణవ సంప్రదాయంలో కేవలం పరమాత్మతో సమానమైన బ్రహ్మానందాన్ని పొందడమే కాదు, వాడికి కైంకర్యం చేస్తూ, కైంకర్యమే మోక్షము, స్వామి యొక్క ఆనందమే ప్రధానమైనది, నిస్వార్థంగా పరమాత్మ సంతోషం కోసం చేసే కైంకర్యం. ఆ కైంకర్యము ముక్తాత్మగానే కాదు, ఇక్కడ అత్యారూపంలో ఉన్నప్పుడు కూడా భగవంతునికి తమ తృప్తి ఆనందం కలగజేస్తుగా సేవ చేయడమే కాదు. ఈ సేవ అనేది భగవత్ కృప వల్ల కలుగుతుంది కనుక ఎంతకాలం జీవించినా ఎన్ని జన్మలెత్తినా పరమాత్మ యొక్క కృప ఇలా కలగడానికి ఆయన సేవ చేసే అవకాశం మాకు రావాలి అంటూ ఈ తిరుప్పావై మొత్తం కూడా భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యమే ఆనందం కలుగుతుంది కనుక అర్చారూపంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని మనం కైంకర్యం చేసి ప్రార్థించాలి అనేది దీంట్లో తీరిన సారాంశం అనమాట. ఆ ప్రార్థించేటప్పుడు మనం ఈ కోరిక ఆ కోరిక కోరకుండానే స్వామి నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నీ ఆనందమే ఆనందమైన భావన మనస్ఫూర్తిగా చేసినప్పుడు దాన్నే శుద్ధి అంటాం. తూయోమాయ బంధు అన్నారైతే ముందు మేము పరిశుద్ధమై వచ్చినట్టు ఇది పరిశుద్ధి అంటే ఏమిటి? ఉపాయములో పరిశుద్ధి. అలాగా ఆయన తప్ప మరొకటి కాదు అన్నప్పుడు దాంట్లో మలినం లేదన్నమాట. నీవు తప్ప, నీ సంతోషం తప్ప, నీ సేవ తప్ప మాకు మరొకటి అక్కర్లేదు అనేది ప్రాప్యంలో సంతోషం. ఇలా చేయడమే మన జీవితానికి ఉజ్జీవనం కలుగుతుంది కనుక అలా చేయడానికి కావలసినటువంటి నియమాలు ఏమిటో మనకు రెండవ పాసనలు చెప్పి ఈ మొత్తం పాసనల్లో తిరుప్పావైలో మనకు అర్చాస్వరూపంలో వేంచేసినటువంటి స్వామి నిస్వార్థంగా మన కైంకర్యం చేసి వాడి అనుగ్రహం మనం పొందాలి, జీవితానికి అదే సార్థక్యం అనేదే మనకు ఆండాళ్ తల్లి ఈ చిత్తం చిరకాలే అనే పాసనంలో ఫలస్వరూపంగా చూపించిందన్నమాట. ఆండాళ్ దివ్య శరణం.